Welcome to Ethics Bulletin. I am Dr. Samaram, Ethics Center, Vijayawada. I am Pramila, Ethics Center, Vijayawada. ముఖ్యాంశాలు. దేవుడు అనేది ఒక భ్రమ, భ్రాంతి. దేవుడు అనేవాడు లేనే లేడు. ప్రముఖ నాస్తికులు గోరా. మతం అనేది భయాన్ని పెంచే అజ్ఞానం. నాస్తికుడు, తర్క, స్వేచ్ఛా యోధుడు, ఆంగ్ల కవి షెల్లీ. పిరమిడ్ ధ్యానం కేవలం సూడో సైన్స్. డాక్టర్ సమరం. సెక్యులర్ వ్యవస్థలో పిఎంలు, సీఎంలు మతపక్షపాతం చూపిస్తే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుంది. నాస్తిక కేంద్రం. నవంబర్ 15న నాస్తికోద్యమ నిర్మాత గోరా జయంతి. ఆరోగ్యంపై సమగ్ర సమాచారం అందిస్తున్న సమరం హెల్త్ ఛానల్. ముఖ్యాంశాలు చూశారు కదా, ఇక వివరాల్లోకి వెళ్దాం. డాక్టర్ గారు, దేవుడు అనేది ఒక భ్రమ, భ్రాంతి. దేవుడు అనేవాడు లేనే లేడు అని గోరగారు చెప్పిన మాటలను కాస్త వివరించండి. నిజమేనమ్మా. ఆది మానవుడు అప్పుడు వరకు ఏమీ తెలియదు, నాకు తెలియదు, ఏ రకం సైన్స్ లేదు, ఏమీ లేదు, ఏ రకంగా సాధనాలు లేవు, అర్థం చేసుకోవడానికి ఏమీ లేదు. అడవుల్లో జంతువులాగా బతికేవాడు. అతనికి ఏ రకమైన అనుభవాలు కూడా లేవు. దాంతో ఏమిటి ఎంత అనుకో, కానీ మనిషి కదా, మనిషి పుట్టుక మాత్రం అతను ఏ జంతువుకి లేని మనిషికి ఉన్న ప్రత్యేకత అంటే మెదడు. ఆ మెదడు యొక్క నిర్మాణంలో ఆలోచించే శక్తి ఉంది. అయితే పదును పెట్టాలి. ఆలోచనకి తర్కంతో కానీ, విశ్లేషణతో కానీ, వివేకంతో కానీ పదును పెడితే అది చక్కగా వజ్రాన్ని ఎలా అయితే సానబెడితే మెరుస్తుందో, మానవుని యొక్క మెదడు కూడా అలాగే దాని గురించి ఆలోచిస్తుంటే విశ్లేషణ చేస్తుంటే అది మొట్టమొదటిలో ఆది మానవుడికి అంత లేదు. వాడు కూడా అలాగా నిదానంగా డెవలప్ అవుతూ వచ్చాడు. అతనికి ప్రతిదీ ఒక ఆశ్చర్యం. కానీ జంతువుల కంటే మనిషికి మెదడుని చెప్పుకున్నాం కదా, మెదడు చాలా ప్రత్యేకమైన చెప్పుకున్నాం కదా. అంచేది ఏమిటి, ఇవన్నీ ఏంటి, ఈ చెట్లు ఏంటి, చేమలు ఏంటి, నదులు ఏంటి, భూకంపాలు ఏంటి, తుఫాన్లు ఏంటి, ఎన్ని ఒక ఆశ్చర్యం. వాడు చాలాగా డెవలప్ అవుతుంటే ప్రతిదీ ఒక ఆశ్చర్యం కలుగుతోంది, భయం కలుగుతోంది. అజ్ఞానంలో ఉన్నాడు, ఏం తెలీదు, అంతా గద్దరగొడమే, అంతా అయోమయమే వాడికి. ఆ డెవలప్ అవుతే అలా కొన్ని శతాబ్దాలు యుగాలుగా వాడు అలాగా డెవలప్ అవుతుంటే ఎప్పుడైతే ఆ మెదడుకి సానపెట్టడం మొదలెట్టాడో దాంతో వాళ్ళు ఒక రకమైన వివేకం, విశ్లేషణ, తర్కము విని మొదలెట్టాయి. కానీ పెద్దాన్ని మరి క్వశ్చన్ చేయడం మొదలెట్టాడు. ఎందుకు, మనిషి కదా, మనిషి మెదడు అంచేత. కానీ ఒక భయం, తెలీదు, అనుభవం లేదు, జ్ఞానం లేదు. జ్ఞానం అంటే నీకు ఎంతో విషయాలు అనలైజ్ చేసి విశ్లేషణ చేసి దాంట్లో ఒక కన్క్లూషన్కి వస్తే జ్ఞానం. వాడికి లేదు, చూస్తున్నాడు అంతే. అంతా అబ్జర్వేషన్. వాడికి అబ్జర్వేషన్తో సరిపోదు కదా, అబ్జర్వేషన్ ఊరి పరిశీలనతో సరిపోదు. ఆ పరిశీలనతోనే వాడి ముందు భయం ఉంది వాడికి. ముందు ఎందుకంటే సింహాలు వస్తున్నాయి, పుళ్ళు వస్తాయి, మీద పడుతున్నాయి, భూకంపాలు వస్తాయి, చచ్చిపోతున్నాడు, తుఫాన్లు వస్తున్నాయి, ఉప్పెళ్ళు వస్తున్నాయి, మునిగిపోతున్నాడు, ప్రాణాలు పోగొట్టుకుంటున్నాడు. వాడికి అనిపించి ఏంటి అసలు ఈ మనిషి ఏమిటి, ఆ మనుషులు జక్కని జంతువుల కంటే వీడేంటి తేడాగా ఉన్నాడు, ఆ జంతువులన్నీ అలా ఉన్నాయి, ఈ మనిషి కూడా జంతువు అనుకుంటున్నాడు. అది వీడుకు ఇలా ఉన్నాడు, తేడా ఏంటి అసలు ఈ మనిషి పుట్టికేంటి, ఈ చావేంటి, ఇంకన్నీ జంతువులు ఆలోచించడం. నేను ఎలా పుట్టాను, నేను ఎలా చేస్తున్నాను, ఎందుకు పుడతాను, ఎందుకు వస్తున్నా, జంతువులు ఆలోచించడం తప్ప. ఆనాడు ఆలోచించాలి, ఈ రోజుకి ఆలోచించాలి. ఎన్ని యుగాలు గడిచినా జంతువులు అలాగే ఉన్నాయి. ఎందుకని బట్ మెదడు డెవలప్ కదా. కానీ మనిషి మాత్రం ఈ పుట్టికేంటి, ఈ మరణం ఏంటి, మరణం అయిపోయాక మనిషి ఏమవుతాడు, ఇలాంటివన్నీ వచ్చాయి. వాడికి ఎప్పుడైతే ఆలోచిస్తున్నాడు, చూస్తున్నాడు, విశ్లేషిస్తున్నాడు, వాడి జ్ఞానం పెంచుకుంటుండే కల్లా దాంట్లో మాత్రం వాడికి ఒక సమాధానం దొరికింది.
వాడి ఆలోచన కొంత చిన్నది. ఆ సమాధానం ఏంటి? దేవుడు. ఇవన్నీ ఉన్నాయి కదా, ఈ మనిషి చేయలేడు కదా, ఏ జంతువు చేయలేడు కదా. ఈ సృష్టి ఎంత ఉందంటే ఎవడు సృష్టించాడు? నేను పుట్టా అంటే నాకు మా నాన్న ఉన్నాడు. ఇంకోటి జంతువులు అంటే ఆ జంతువుకి పెద్ద జంతువులు ఉన్నాయి. ఇప్పుడు నాకు పెద్దవాళ్ళు ఒకరు ఉన్నారు అని. అంటే ఈ సృష్టికి సృష్టికర్త ఒకడు ఉంటాడు, వాడే దేవుడు. వాడు సర్వశక్తివంతుడు, సర్వవ్యాప్తము అనుకున్నాడు. దేవుడు అనేది మొదలైనమ్మా. కొన్ని శతాబ్దాలు యుగాల పాటు వాడు స్ట్రగుల్తో వాడికి ఆలోచనకి సమాధానం ఏంటి? దేవుడు. ఆనాటికి ఈనాటికి మనిషి ఇంకా అక్కడితో ఆగిపోతే అలాగే ఉండేది ఆ సమాధానం. కానీ మనిషి ఆగిపోడు. మనిషి అలా ఆగిపోడు. జంతువులు అయిపోతాయి, మనుషులు అయిపోడు. కానీ వాడికి ఒక తాత్కాలికంగా వాడికి మాత్రం అప్పుడున్న మనిషికి దేవుడు అనేది కొంతకాలం పాటు వాడికి ఒక రకమైన దేవుడి దయ, దేవుడని ఇలాగా ఒక రకమైన ఉపశాంతి కలిగింది వాడికి. దేవుడు అనేది విశ్లేషణ వచ్చింది. అయితే అతనికి ఇంకా జిజ్ఞాస ఏంటి అసలు? దేవుడు సర్వశక్తివంతుడు, అందుకని సృష్టి సర్వవ్యాప్తము సర్వశక్తివంతుడు అయినట్లయితే అసలు ఇన్ని బాధలు మనిషికి, ఇన్ని తుప్పిన తుఫాన్లు వచ్చి, భూకంపాలు వచ్చి, ఇంకోటి వచ్చి, కూరమగాలతో మనుషులు చావడం జరగాలి. శక్తి ఉండవాడు చంపకుండా చేసుకోడు. ఒకదాని వాడు చంపడానికి ఎందుకు చేశాడు వాడు? అంటే దేవుడు అనే మాట కూడా కరెక్ట్ కాదు, సరిపోలా. అంటే దేవుడి దగ్గర ఆగిపోయాం మనం, అది కరెక్ట్ కాదు. సర్వశక్తివంతుడు కాదు, సర్వవ్యాప్తం కాదు. కొందరు సర్వదయామయుడు అంటారు, ఆడు కాదు. ఎందుకంటే ఈ చావులు ఇవన్నీ ఏమిటి అసలు? ఈ క్రూర మగాలేంటి? ఈ ప్రకృతి వైపరీత్యాలేంటి? ఈ విపత్తులేంటి? శక్తివంతుడైతే ఇవన్నీ ఆపలేడా? అక్కడి నుంచి వాళ్ళు సృజనాత్మక ఆలోచన వచ్చింది. ఇంకా ఆలోచిస్తున్నాడు, విశ్లేషణ చేస్తున్నాడు, తర్కం వచ్చింది. లాజికల్ థింకింగ్ అంటాం. ఆ లాజికల్ థింకింగ్ వచ్చింది వాడికి. ఎప్పుడైతే దాంతో వాడు ఎప్పుడైతే పరిశీలించడం, ప్రశ్నకు ప్రశ్న ఇప్పుడు వచ్చిందో, లాజికల్ థింకింగ్ వచ్చిందో, వాడికి జ్ఞానం పెరుగుతూ వచ్చింది. లాజికల్ థింకింగ్తో జ్ఞానం వచ్చింది, విశ్లేషణ, వివేకం పెరిగింది. పైగా వివేకం పెరిగింది. మూఢంగా నమ్మడం మానేశాడు. అంతకు దేవుడు ఆగాడు. ఎప్పుడైతే వివేకంగా వచ్చిందో, విశ్లేషణ వచ్చిందో, విశ్లేషణతో వివేకం వచ్చింది, వివేకంతో సృజనాత్మక వచ్చింది. తెలుసుకుందాం ఇంకా తెలుసుకుందాం అనుకున్నాడు. దాంతో వాడు వివేకం కలిసి బుద్ధి మేల్కొంది. అమ్మయ్యా, మనం ఇంతవరకు మూఢంగా ఉన్నాము, నమ్ముతూ కూర్చున్నాం దేవుడని. ఇప్పుడు బుద్ధి వచ్చింది నాకు అనుకున్నాడు. నాకు బుద్ధి కలిగింది, ఇప్పుడు వివేకం వచ్చింది, నాకు పూర్వకాలం మార్పు వచ్చింది, అబ్బాయి నా బుద్ధి వచ్చింది అనుకున్నాను. బుద్ధి మేలుకుంది. దాంతో శాస్త్రం, తర్కం, సృజనాత్మకత, విశ్లేషణ, లాజిక్ అన్నీ మొదలెట్టి బాగా అభివృద్ధి చేసుకున్నాడు. బాగా అభివృద్ధి చేశాడు. సైన్స్ డెవలప్ చేసుకున్నాడు, చేశాడు. అప్పుడు తెలిసేమో ఎప్పుడైతే అతనిలో ఈ శాస్త్రం వచ్చిందో, తర్కం, లాజికల్ థింకింగ్ వచ్చిందో, క్రియేటివిటీ వచ్చిందో, ఇవన్నీ వచ్చాకల్లా మనిషి పురోగతికి మరి నాగరికత పెరుగుతూ వచ్చింది కదా. వీడు ఎప్పుడే చేసిన నాగరికత అభివృద్ధి మనం ఏదో అడవిలో ఉన్నవాడు చివరికి గుడి ఒక చెట్టుకి దాటుకొచ్చాడు, గుడిసేసుకున్నాడు, గుడిసేసి ఒక ఇల్లు కట్టుకున్నాడు, ఒక పొలం దున్నుకున్నాడు, ఆవులు గేదెల్ని పెంచుకున్నాడు, వ్యవసాయం చేస్తున్నాడు. నాగరికత పెరుగుతూ వచ్చింది. అడవిలో జంతువులతో పాటు అంటున్నాడు. మనిషి వాటికంటే భిన్నంగా ఉత్తమంగా పెరగడం వచ్చింది. పెరిగాడు. నాగరికత అంటే అదే, ఉన్నదానికి అభివృద్ధి చెంది సుఖప్రదంగా
సుఖంగా తయారవడం, చక్కగా తేలిగ్గా పనులు తేలిగ్గా చేసుకోగలగడం, సుఖాన్ని అనుభవించడం. ఆ నాగరికత వచ్చారు కదా, అప్పుడు మనిషికి అనిపించింది ఈ మనిషి ఈ రంగా మనిషి పురోగతి నాగరికత అంతా కూడా దేవుడి వల్ల కాదు, దేవుడు అనేవాడు కాదు, మనిషే చేసుకున్నాడంతా. ఈనాడు మనిషి ఈ రంగా సుఖంగా ఉన్నాడంటే, ఈరోజు ఈ మనిషి ఈ రంగా తను హాయిగా ఉండగలుగుతున్నా అంటే, ఈ వ్యాధుల నుంచి రక్షించుకున్నా అంటే, ఈ ఆపద నుంచి రక్షించుకుంటున్నా అంటే, ఈ ప్రకృతి వైపరీత్యాలు రక్షించుకుంటున్నాడంటే మనిషే చేసుకుంటున్నాడు, దేవుడు కాదు. దేవుడు అన్నవాడు వాడు అజ్ఞానం, అజ్ఞానంలోంచి వచ్చిన భావం దేవుడు. అజ్ఞానంలో వచ్చిన భావం వాడు, భయం నుంచి వచ్చిన భావం దేవుడు. దేవుడు అన్నాడు లేడు, దేవుడు కాదు. మనిషి ఆలోచన, కృషి తన రక్షణకి, తన అభివృద్ధికి తోడ్పడుతుంది. అతనేంటి, మనిషి అభివృద్ధి చెందాలంటే అది కావాలి, ఆలోచన కావాలి, కృషి కావాలి, సృజనాత్మకత కావాలి. అవి ఉన్నప్పుడే తను రక్షించుకోగలుగుతాడు, తను అభివృద్ధి చెందుతాడు. అంతే. ఇంతవరకు మనిషి నాగరికత అభివృద్ధి చెందింది అంటే ఏ దేవుడిలో జరిగింది? దేవుడు వల్ల కాదు, ఏ దేవుడు చేయలా. తను ఆలోచించాడు, సృజనాత్మకంగా ఆలోచించాడు, క్రియేటివ్గా ఆలోచించాడు, తనకు కృషి చేశాడు, ఎఫర్ట్ చేశాడు, తనకి అంతా డిఫెన్స్కి ఉండే బాధల నుంచి ఉపయోగ పొందడానికి చక్కగా చేసి ఏర్పాటు చేస్తున్నాడు, అభివృద్ధి చెందాడు. ఇక దేవుడు ఏంటి ఇక్కడ? అంతా స్వశక్తే. మనిషి నువ్వు ఏ దేవుడు మనిషి సమాజంలో ఏ అభివృద్ధి కనబడినా, ఏ సుఖం కనబడినా అంతా మనిషి యొక్క స్వశక్తి వల్లనే, దేవుడి వల్ల కాదు. దేవుడి వల్ల కాదు అంటే దేవుడు అనేది ఊహించుకున్నాడు. మొదట సర్వశక్తిని అందుకున్నాడు, సర్వవ్యాప్తం అనుకున్నాడు, సర్వ దయామేడు అనుకున్నాడు. ఏమీ చేయలేవాడు వాడంటే ఎక్కడున్నాడు, మనం ఊహించుకున్నాం అంతే. అభివృద్ధి అంతా ఎక్కడ జరిగింది, మనిషి సుఖం అంతా ఎక్కడి నుంచి వచ్చింది, మనిషి ప్రోగ్రెస్ అంతా ఎక్కడ వచ్చింది, ఈ నాగరికత అంతా ఎక్కడ డెవలప్ అయింది, మనిషే చేశాడు, మనిషే చేసుకున్నాడు. మనిషి కృషే తోడ్పై జరిగింది, మనిషి కృషి వల్లనే జరిగింది. అంతేగాని దేవుడి వల్ల కాదు అని మనిషి తెలుసుకోగలిగాడు. రీజనింగ్, తర్కం, లాజికల్ థింకింగ్ అనగా. అంచేత మానవ నాగరికతతో పాటు వచ్చిన ప్రతి సౌకర్యం, అది వ్యవసాయం కావచ్చు, వైద్యం కావచ్చు, సైన్స్ కావచ్చు, టెక్నాలజీ కావచ్చు, ఆర్ట్ కళలు కావచ్చు, సాహిత్యం కావచ్చు, ఈరోజు మనం అనుభవిస్తున్న ప్రజాస్వామ్యం కావచ్చు, రాజరికాలు పోయి నియంతృత్వాలు పోయి సుఖంగా మన పాలన మనం చేసుకోండి, ఈ ప్రజాస్వామ్యం కావచ్చు, ఇవన్నీ దేని ఫలితాలు? మనిషి మేధస్సు ఫలితాలు. మనిషి తన ఆలోచన, ఆ ఆలోచన యొక్క ఫలితాలు. మనిషి మెదడును, ఆ మేధస్సుందే విశ్లేషణ చేసేది కృషి. ఆ సృజనాత్మక మేధస్సు అంటే అది తెలివితేటలు, అతని తెలివితేటల ఫలితాలు, తన ఆలోచన ఫలితాలు. అంతేగాని దేవుడు చేయలా, దేవుడు ఎక్కడ తీసుకు పెట్టలా. అన్నీ మనిషే చేశాడు. వీటిలో ఏది దేవుని ఆశీర్వాదం కాదు. ఏంటి, వ్యవసాయం దేవుడు చేస్తున్నాడా? లేకపోతే ఇక వైద్యం దేవుడు చేస్తున్నాడా? లేకపోతే సైన్స్ అని దేవుడు చేస్తున్నాడా? టెక్నాలజీ అని దేవుడు చేస్తున్నాడా? కళలేని దేవుడు చేస్తున్నాడా? సాహిత్యం దేవుడు రాస్తున్నాడా? కవితలను రాస్తున్నాడా? ప్రజాస్వామ్య పాలన దేవుడు చేస్తున్నాడా? ఏం చేస్తున్నాడు? మనిషికి వీటి వల్లే అభివృద్ధి ఉంది, సౌఖ్యం ఉంది, సంతోషం ఉంది. ఏమైనా ఒకటే దేవుడు చేస్తున్నాడా? అంత మనిషి చేస్తాడు. ఇంక దేవుడు ఎక్కడున్నాడు అసలు? దేవుడు మనిషి అజ్ఞానంలోంచి, భయంలోంచి పుట్టుకొచ్చే మొట్టమొదటి భయం, తర్వాత అజ్ఞానం. అంచేత గోరా గారు దేవుడు లేనే లేడు, దేవుడు ఒక భ్రాంతి అన్నారంటే అది చాలా వరకు. అంచేత ఏవి కూడా దేవుని యొక్క ఆశీర్వాదాలు ఎక్కడి నుంచి దిగొచ్చినవి కాదు. ఇవన్నీ మానవ సృజనాత్మకత, జిజ్ఞాస,
ధైర్యం ఫలితాలే. ఏమైనా డౌట్ ఉందా? అలాగే ఒక ఆది మానవుని అజ్ఞానం, భయం రూపాలే మతాలు కూడా. మతాలు కూడా అలాగే వచ్చాయి. అది అజ్ఞానంలోంచి, భయంలోంచి, ఆ భయాన్ని నుంచి మతాలు వచ్చాయి. ఈ మతాలు దాంట్లో రకరకాల కట్టు కథలు వచ్చాయి. ప్రార్థనలు నేర్పారు, ప్రార్థనలు, తర్వాత బోధనలు. ఈ మనిషిని ఎందుకు పరిరాగుణ చేస్తుంది? మొత్తం మనిషిని అతనిలో ఉన్న క్రియేటివిటీని, మనిషిలో ఉన్న సృజనాత్మకతని మతాలు తీసి అంత దేవుని ప్రార్థించు, దేవుని ప్రార్థించు, దేవుని ప్రార్థించు. మతాలు ఏంటి? ఇవన్నీటి కారణం ఏంటి? మతం అనేది, మతాలు దేనికి ప్రతిరూపాలు, దేనికి ప్రతీకలు? మనిషి యొక్క అజ్ఞానానికి, భయానికి ప్రతీకలు. గుర్తుంచుకో, మతం మనిషి నాగరికత ప్రతీక కాదు. ఆది మానవుడు ఏ రకంగా అయితే ఆ రోడ్డు దేవుణ్ణి ఊహించుకున్నాడో, భయం వల్ల ఏది ఊహించుకున్నాడో, అజ్ఞానం వల్ల ఏ దేవుణ్ణి ఊహించుకున్నాడో, ఆ రకంగానే మతం కూడా, మతకు సంబంధించిన కూడా ఈ భయం వల్ల, అజ్ఞానం వల్ల వచ్చిన రూపాలే కానీ విజ్ఞానం వల్ల వచ్చింది కాదు, మేధస్సు వల్ల వచ్చింది కాదు. అంచేత దేవుడు భయం ఎలా ఇదో, భయం అజ్ఞానానికి ప్రతిరూపాలో, అలాగే మతం కూడా అజ్ఞానానికి, భయానికి ప్రతిరూపాలు. అదే మతం అనేది ఏ మతం ప్రోగ్రెసివ్ థాట్ కాదు, ప్రోగ్రెసివ్ థాట్ కాదు. అంచేత మతం అని పనికి రానిది. అంటే మతాలను నమ్ముకోవడం అంటే మనిషి ఇంకా ఆదిమ యుగంలో ఉన్నట్లే. ఆదిమ మానవుడు ఏ రకైతే అజ్ఞాన భయంలోంచి, అజ్ఞానం నుండి ఉన్నవాడో, మతాలు కూడా ఆరగానే. అంటే మతావలంబులు అంటే దాంట్లో ఉన్నట్లే లెక్క. మతం మనిషిని భయపెట్టింది. దేవుడు శాపం అనుకున్నాడు, దేవుడు శపిస్తాడు, ఇలా చేస్తే అలా చేస్తాడు. అంచేత మనిషిని భయపెట్టింది. దేవునికి, పరిస్థితులకి మనిషిని బానిసగా మార్చింది. తెలుసు, నీదేం లేదు, నువ్వేం చేయలేవు, అంతా దేవుడే, ఏం చేయలేవు. అంటే అజ్ఞానం, మనం ఏం చేయలేము, దేవుడు సర్వశక్తివంతుడు అని ఒక భావాన్ని కలిగించింది మతం. దేవుడు ఆ రోజు ఆది మానవుడు అనుకున్నాడు దేవుడు సర్వశక్తివంతుడని, సర్వవ్యాప్తం అని మతం కూడా చెప్పింది. అంటే నీకు మనిషిని భయపెట్టింది, మనిషిని ఈ పరిస్థితులకి వీటికి మనిషిని బానిస చేసింది మతం. అంటే ఈ రోజుకి ఎవరైనా మతాన్ని నమ్ముతున్నారంటే వాళ్ళలో అర్థం లేని భయం, అజ్ఞానం ఉంది. పైగా ఈ మత బోధనలు, ప్రార్థనలు కూడా మనిషిని, అతనిలో కర్తృశక్తిని చంపేస్తున్నాయి. కర్తృత్వ శక్తిని, క్రియేటివిటీని, వివేకాన్ని, విశ్లేషణని, తర్కాన్ని చంపేస్తున్నాయి మతాలు. అంచేత మనిషిని బానిసగా చేసే, దేనికి ఏం చేయకుండా సరే సరే దేవుడి ఎలా ఉంటుంది, సరే దేవుడి ఎలా ఉంటుంది ఇలాగండి. అంచేత ఎప్పుడైతే నాగరికత పెరిగిందో, మానవాదం పెరిగిందో, మనిషి ఈ బానిస ప్రవృత్తి నుంచి విముక్తి చేశాయి. మానవాదం అంటే మనిషే మూలం, మనిషే. ఇందా చెప్పుకున్నాం కదా, అది వ్యవసాయ నాగరికత అభివృద్ధి, అది వ్యవసాయం కావచ్చు, వైద్యం కావచ్చు, సైన్స్ కావచ్చు, టెక్నాలజీ కావచ్చు, కళ కావచ్చు, సాహిత్యం కావచ్చు, ప్రజాస్వామ్యం కావచ్చు, ఏది కావచ్చు, ఇవన్నీ ఎవరు చేశారు? మనిషి చేశాడు. అదే మానవవాదం, అదే నాగరికత. అంచేత మనిషి బానిస ప్రవృత్తి నుంచి విముక్తి చేసింది. దేవుడు అనేది ఒక భ్రమ, భ్రాంతిని చేరింది. భ్రమ, భ్రాంతి వరగానే అదే చెప్పారు. అది అంటే దేవుడు అనే భావం మనిషి మతం, జాతి అని అడ్డుగోడలతో విభజించిన స్పష్టం చేసి, దేవుడే భావం చేసింది. మతం ఉంది, అలాగే మన మనుషుల్ని వేరు చేసేసింది. రంగుల తేడాలతో, వర్ణ తేడాలతో, మత తేడాలతో ఈ మతాలు మనుషులు చేస్తాయి. అంటే తర్కం, విజ్ఞానం మనిషిని ఎక్కడ, దైవభావం మనిషిని విడగొట్టింది మతం పేట. హిందూ మతం, బౌద్ధ మతం, క్రిస్టియన్ మతం, ఈ మతం, ఆ మతం అంటూ మనుషుని విడగొట్టేసింది, దేవుణ్ణి వేరు చేసి పరిచింది. తర్కం, విజ్ఞానం ఈ మనిషిని ఏకం చేశారు. అంటే ఈ ద్వారా ఏమొచ్చింది? మనిషిలో మానవత్వం వచ్చింది,
మానవులంతా ఒకటే తీసుకొచ్చింది, సమానత్వం తీసుకొచ్చింది జాతిలో. ఎప్పుడైతే విశ్లేషణ వివేకం వచ్చిందో, లాజికల్ థింకింగ్ వచ్చిందో, అప్పుడు అర్థమైంది. దాంతో ఈ తర్కం, విశ్లేషణ, విజ్ఞానం ఆ మనిషిని ఏకం చేశాయి, మానవులంతా ఒకటం చేశాయి. మతం మాత్రం మనుషుల్ని విడగొట్టింది, సెపరేట్ చేసే మతం అన్నమాట. అంచేత మనం తీసుకున్నట్లయితే గెలీలియో నుండి డార్విన్ వరకు సైంటిస్టులు అనేక మంది, బ్రూనో కావచ్చు, కపర్నికస్ కావచ్చు, ఇంకోటి గెలీలియో నుంచి డార్విన్ వరకు, అలాగే చార్వాక నుండి గోరా, పెరియార్, అంబేద్కర్ వరకు వీళ్ళెవరు తత్వవేత్తలు, సంఘ సంస్కర్తలు. అంటే డార్విన్ నుంచి గెలీలియో నుంచి డార్విన్ వరకు, చార్వాక నుండి గోరా, పెరియార్, అంబేద్కర్ వరకు గొప్ప గొప్ప సైంటిస్టులు, తత్వవేత్తలు, మేధావులు దైవభావాన్ని కొట్టిపారేశారు. వీళ్ళందరూ మేధావులు, వాళ్ళ మేధస్సును ఉపయోగించారు, దైవభావాన్ని కొట్టిపారేశారు, అంధవిశ్వాసాలని నిర్మూలించారు, మౌఢ్యానికి, మూఢత్వానికి వ్యతిరేకంగా నిలబడ్డారు. నాన్సెన్స్ మౌఢ్యాన్ని కొట్టిపారేశారు, నిజం ఏమిటో నిరూపించారు, పురోగతికి అసలైన బాట చూపించారు. మానవాభ్యుదయం మనిషి చేసే కృషితో పనిలో ఉంది కానీ దైవ పూజలో కాదు అని నిరూపించారు. మానవాభ్యుదయం మనిషి కృషి చేసే పనిలో ఉంది కానీ దైవ పూజలో లేదు, పూజల్లో పురస్కారాల్లో లేదు. ఎంత స్పష్టంగా మనం అనలైజ్ చేసి చూస్తుంటే, పాతకాలం నుంచి మనం చూసుకుంటూ వస్తే నీకు స్పష్టం అవుతుంది. ఏ మాత్రమైనా మనకి మనిషి అని వాడికి మేధస్ ఉంది కదా, వాడి విశ్లేషణ ఉంది కదా, వివేకం ఉంది కదా, లాజికల్ థింకింగ్ ఉంది కదా. మతం ఏం చేసింది? వీటి చంపేస్తుంది. మత నమ్మికలు వీటిని చంపేయరు. లాజికల్ థింకింగ్ని, విశ్లేషణని, వివేకాన్ని చంపేస్తుంది. ఎవడైతే వాటిని ఆ నమ్మికలో బయటపడతాడో వాడు అసలు సత్యాన్ని గుర్తిస్తాడు, లేకపోతే అదే మానవుడికి లెక్క. అంచేత మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం స్పష్టంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, మానవ నాగరికత ఏదైతే ఈనాడు మనం సుఖంగా అనిపిస్తున్నామో అది దేవుని బహుమతి కాదు. ఇది మానవ బుద్ధి, మానవ శ్రమ, ఉత్తమ మానవ సంబంధాలను సాధ్యమైంది. ఇదేమి గాడ్ గిఫ్ట్ కాదు, కేవలం ఇది మానవ బుద్ధి వల్ల, మానవ వివేకం వల్ల, విశ్లేషణ వల్ల, మానవుని శ్రమ వల్ల, ఉత్తమ మానవ సంబంధాల వల్ల మనం ఈ రకంగా ఉన్నాం. దేవుడు వల్ల కాదు, దేవుడు అనేవాడు లేడు, దేవుడు అనేది అబద్ధం. గోరాగారు ఎంత విశ్లేషణ చెప్పారు. చాలా మనం ఆలోచిస్తే మతం ఏం చేసే మనిషిని ఆలోచింప చేస్తుంది. అందుకే కార్ల్ మార్క్స్ మతం మత్తు మందు అన్నాడు. మత్తు మందు. మనిషి దేవుడనే భ్రమ నుండి విముక్తి పొందినప్పుడు ఆలోచనకి స్వేచ్ఛ వస్తుంది. మనిషి దేవుడనే భ్రమ నుండి, దేవుడైన భ్రాంతి, దాన్ని విముక్తి పొందితే, దాన్ని తోసి పక్కన పారేస్తే అప్పుడు అతను ఆలోచన స్వేచ్ఛ వస్తుంది. అప్పుడే ఆలోచించ, లేకపోతే ఆలోచన మూసుకుపడు. ఆ స్వేచ్ఛతోనే సత్యం కనబడుతుంది. అంత సత్యం తెలియదు. ఆ స్వేచ్ఛతోనే సత్యం కనబడుతుంది, న్యాయం పుట్టుతుంది, సౌందర్యం, సుఖం కలుగుతాయి. ఎంత చక్కగా చెప్పారు చూడు కొరగారు. మనిషి దేవుడనే భ్రమ నుండి విముక్తి పొందితే ఆలోచనకు స్వేచ్ఛ వస్తుంది. ఆ స్వేచ్ఛతోనే సత్యం కనబడుతుంది, న్యాయం పుట్టుతుంది, సౌందర్యం, సుఖం కలుగుతాయి. సుఖం అంచేత తర్కం, కరుణ, మానవతతో నడిపించేదే నిజమైన మానవ జీవితం. ఆస్తిక జీవితం కాదు, మానవ జీవితం. తర్కం, కరుణ, మానవత.
ఈ మనిషి చెప్పితే నాస్తికత్వం చూస్తున్నాం, ఇంకో చూస్తున్నాం, దేవుడు లేదని కొట్టిపాసాము. అప్పుడేమొచ్చింది? మానవులంతా ఒకటే భావం వస్తుంది, సమానత్వం వస్తుంది, సౌఖ్యం వస్తుంది, ప్రేమ వస్తుంది, కరుణ వస్తుంది. నిజమైన మానవ జీవితం అప్పుడే ఉంది. మనిషి దేవుళ్ళలో కాదు, తన మీద విశ్వాసం ఉంచుకోవాలి. దేవుళ్ళు విశ్వాసం పెట్టుకోవడం కాదు, దేవుడికి నమస్కారం పెట్టడం కాదు, తన మీద తనకు విశ్వాసం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటే ఏదైనా అచీవ్ చేస్తారు వీళ్ళు. అంతేగాని స్లేవ్ మైండ్ ఉంటే వాడు ఏమీ సాధించలేడు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్, నాస్తికత్వం అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్, నో స్లేవ్ మైండ్, ఫ్రీ విల్, స్వేచ్ఛగా ఆలోచించడం. అప్పుడే నాగత ముందుకు సాగుతుంది, మనిషి పురోగతి ఉంటుంది. అది ఘోరగా. అంచేత దేవుడు అనేవాడు లేనే లేడు. దేవుడు అనేది కేవలం ఒక భ్రాంతి అని ఘోరగా చెప్పాడు. ఈ విశ్లేషణ సరిగ్గా అర్థం చేసుకుంటే ఎవడు ఆలోచిస్తే ఆస్తికుడిగా ఎవడు ఉండలేడు. గోరా గారు ఎంత చక్కగానో ఆయన ఈ విషయం గురించి చెప్పారు. అంచేత దేవుడు అనేది ఒక భ్రాంతి, మనిషిని పనికి రాకుండా చేసే భావం. మతం కూడా ఆదిమ కాలం మనిషి యొక్క భయానికి, అజ్ఞానానికి ప్రతీక. మతం అనేది అజ్ఞానానికి ప్రతీక, అంతే, ఇంకేం కాదు. నాస్తికత్వమే సరైనటువంటి మానవత్వంతో కూడినటువంటి, మానవ విలువలతో, నాగరికతో కూడినటువంటి సిద్ధాంతం. డాక్టర్ గారు, మన ప్రతి బులెటిన్లో సామాజిక పురోభివృద్ధికి, మానవ కళ్యాణానికి తోడ్పడిన ఒక ప్రముఖ మహనీయుని గురించి చెప్పుకుంటున్నాం కదా, ఈసారి ఎవరి గురించి చెబుతున్నారు? ప్రేమిలా, ఈ రోజున నాస్తికుడు, మానవతావాది, సామాజిక సంస్కర్త అయినటువంటి ప్రముఖ కవి, ఆంగ్ల కవి షెల్లీ గురించి తెలుసుకుందాం. షెల్లీ ఆయన చాలా పాపులర్. కీట్స్, వర్డ్స్వర్త్, షెల్లీ. ఈ షెల్లీ అసలు పేరేంటి? పర్సీ బిష్ షెల్లీ. ఈయన ఇంగ్లాండ్లో ఫీల్డ్ ప్లేస్ ససెక్స్లో పుట్టారు. ఇంగ్లాండ్లో పుట్టారు. అక్కడ ఆయన ఇప్పుడు పుట్టారు 1792 ఆగస్టు 4న పుట్టారు. ఆయన జీవితకాలం ఎంతో తెలుసు అసలు. మనం ఇప్పుడు ఈయన గురించి చెప్పుకునేవాడు ఆయన కొద్దిపాటి జీవితకాలంలో ఎంత వండర్స్ చేశారో మనకు అర్థం. 29 సంవత్సరాలు బతికాడు. ఓన్లీ 29 ఇయర్సే. ఒక పడవ ప్రమాదంలో మరణించారు ఆయన. 29 ఇయర్స్లో ఏజ్లో మొత్తం 29 సంవత్సరాలు నేను బతికింది. ఆ కాస్త కాలంలో ఆయన చేసిన అమోఘమైన కృషి ఈ రోజుకి ఎంతమందికో మార్గదర్శకం. ఎంతమందికో ఆయన చెప్పా 29 సంవత్సరాలు బతికి చెప్పా కదా. ఆయన ఇంగ్లీష్ కవి అయినా, ఆంగ్ల కవి అయినా. ఆయన మొట్టమొదటిలో ఇంగ్లాండ్లో ఈటన్ స్కూల్లో చదివారు. తర్వాత ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ. ఆక్స్ఫర్డ్ అంటే అంత మేధావులు, బాగా మంచి నాలెడ్జ్గా ఉన్నవాళ్ళు చదువుతుంటారు ఆక్స్ఫర్డ్లో. ఆక్స్ఫర్డ్ స్కూల్లో అతను చదువుకొని ఆ కాలేజీ యూనివర్సిటీలో చేశాడు. ఆయన్ని షెల్లీని, ఈ ఆంగ్ల కవి అయిన షెల్లీని మానవతావాది కవుల్లో అగ్రస్థానం ఉంది ఆయనకి. మానవతావాదం రెండు కూడా. మానవవాదం అంటే మనిషే, మానవవాదం అంటే మనిషే పెద్దానికి మూలం అని. మానవతావాదం కవుల్లో ఆయనకి ఫస్ట్ ప్లేస్ ఉంది. అంటే చూసుకో, 29 ఏళ్ల వయసులో ఆయన రాసిన పొయిట్రీ, ఇంకా ఆయన పొయిట్రీలో ఎంత గ్రేట్నెస్ అంటే ఆ లిరిక్స్ ఎంత గొప్ప అంటే మ్యూజికల్గా ఒక రకమైన ఆ సంగీతం తెలుస్తుంది. మ్యూజికల్గా ఎంత గ్రేట్గా ఉంటాయి. మ్యూజికల్ లిరిక్స్ అంటే మ్యూజిక్లో అతను రాసి, మా మామూలుగా కవితలు రాస్తారు, చదవడంలో బాగుంటుంది, పదాడంబరం ఉంటుంది, పదాలతో ఉంటుంది, పదాలతో ఆడుకుంటారని చేస్తారు. కానీ ఆయన పదాలతో ఆడుకోవడమే కాదు, మనసులో హృదయాలనే జయించడం కాదు, ఆ రాసిన ఆ లిరిక్స్, ఆ గేయాలు ఒక మ్యూజిక్ సంగీత దాంట్లో ఒక టాప్లో ఉంటాయి.
అంత ఇదిగా ఉంటారు పేరు ఆయనకి. ఆయన కవిత్వం దైవభావాన్ని తిరస్కరించింది. దేవుడు లేడు, మేము లేదు పొమ్మంది. దేవుడు అనేది భ్రమ భ్రాంతి తప్ప మరేమి కాదని చాటిన వ్యక్తి షెల్లీ. భ్రమాభ్రాంతి, దేవుడు అబద్ధం అని చెప్పడమే కాకుండా తర్కం, ప్రేమ, స్వేచ్ఛ, సమానత్వం వంటి విలువలని గొప్పగా చాటి చెప్పిన కవి. ఆయన కవిత్వం మొత్తం ఆయన ఒక రొమాంటిక్ పోయిట్ అంటారు. మన రొమాంటిక్ శృంగార కవి అని తీల్చేస్తారు. ఆయనకి రొమాంటిక్ పోయిట్ అని పేరు వచ్చింది. ఆయనకి రొమాంటిక్ పోయిట్ అంటే ఆయన చెప్పింది ప్రేమ. మన మానవ సంబంధాల్లో ప్రేమకి ఎంత ఉంది, ప్రేమ, కరుణ. ఉత్తమ మానవ సంబంధాలు కావాలని చాటి చెప్పిన కవి. మనిషికి మనిషి మధ్య మంచి ఎంపతి, సహానుభూతి. సానుభూతి కాదు, సహానుభూతి అంటే నువ్వు ఎలా ఫీల్ అవుతావు, నువ్వు ఫీల్ అయిందని నేను ఎలా ఫీల్ అవుతాను అలా ఉండాలి అని. సహానుభూతి, దాన్ని ఎంపతి అంటారు. ఆ ఎంపతి అనేది షెల్లీ కవితలో కనబడుతుంది. సహానుభూతి, ఎంపతి, సింపతి కాదు. సమస్యలని, నీ సమస్యని తన సమస్యగా, నీ బాధను తన బాధగా, అలాగే తన అభివృద్ధిని ఎదుటివాళ్ళ అభివృద్ధిగా తీసుకోవాలి, అలా చేస్తారన్నమాట. ఆ రంగా షెల్లీ చేశాడు. ఆయన మతం, రాజ్యాధికారం, అజ్ఞానంపై తిరుగుబాటు చేసి సమానత్వం, స్వేచ్ఛ చాటాడు. చిన్న వయసులో ఎంత వచ్చిన రెవల్యూషన్ చూడు. ఆయనకి మతం ఎంత మనిషిని బానిసగా చేస్తుంది. నాన్ సెన్స్ మతం అజ్ఞానానికి సంబంధించింది ఆయన కొనిపేశాడు. అలాగే రాజరికాలు, అప్పుడు బ్రిటిష్ రాజరికం కదా, ఈ రాజరికాలు, రాజ్యాధికారాలు, రాజ్యపాలన పెరిగిరాదు. రాజరికాలని చేశాడు. దానికి ఎందుకు చెప్తాను విషయం నీకు ఎలా చేశాడు. ఆయనకి మొత్తం కంప్లీట్ జీవితం అంతా కూడా, ఆయన జీవితంలో బతుకున్నంతకాలం కూడా ఈ రాజుల పాలనలు, రాజుల అహంకారాలు, రాజుల దుర్మార్గాలు, రాజ్యాధికారాలని, రాజుకి ఇంత అధికారం ఉంటుందని నాన్ సెన్స్ పనికిరాదు అంటే రంగాతకి ప్రజాస్వామికం కావాలని చాటి చెప్పిన వ్యక్తి. ఇది పనికిరాదు ఏంటని అది ఎందుకో కూడా అతను చెప్తాడు. దేవుడు లేడు, మానవుడే తన భవిష్యత్తుకి శిల్పి. పదే చెప్పాడు. దేవుడు లేడు, మానవుడే తన భవిష్యత్తుకి శిల్పి. తన భవిష్యత్తుని మానవుడే తెలుసు. మంచి చేసుకున్నా చెడు తన చేతిలో ఉంది అంతే. తన భవిష్యత్తు తానే శిల్పి. ఆ రంగా చేసిన వాడికి శిల్పి చేసేది. అలాగే షెల్లీ చాలా చిన్నతనంలోనే స్వతంత్ర ఆలోచన కలిగి ఉన్నాడు. పిల్లల్లో ఎలా ఉంటుందనేది చిన్నతనంలోనే అతనికి చక్కగా ఫ్రీగా ఆలోచన వచ్చింది, స్వతంత్ర ఆలోచనలు వచ్చాయి. విద్యార్థి ఉండగా ఆయన ఎప్పుడు పుట్టాడు? 1792లో పుట్టాడు. ఆయన 1792లో పుట్టాడు. 1811 అంటే 20 ఏళ్ల వయసులో, 22 ఏళ్ళ వయసులో ఆయన అప్పటికే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చేరాడు. 22 ఏళ్ళ వయసులో, 20 ఏళ్ళ వయసులో హాస్పిటల్లో చేరాడు. అప్పుడైనా ది నెసెసిటీ ఆఫ్ ఎథిజం, నాస్తికత్వం అవసరం ఆయన ఒక ఆర్టికల్ రాశాడు, బుక్ రాశాడు. 20 ఏళ్ళ వయసులో ది నెసెసిటీ ఆఫ్ ఎథిజం. అప్పుడు ఈ స్టూడెంట్ ఆఫ్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ. ది నెసెసిటీ ఆఫ్ ఎథిజం రాసినందుకు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి బహిష్కరించారు. ఆయన రాసిన పుస్తకానికి దాంట్లో ఈ రాజ్యపాలనలు, రాజులు, ఈ మతాలు, ఈ దురహంకారాలు, ఈ స్వేచ్ఛను హరించడాలు పనికి రావు. ఈ మతం మనిషి యొక్క స్వేచ్ఛ హరిస్తుంది, దైవభావం మనిషి స్వేచ్ఛను హరిస్తుంది, రాజరికాలు మనిషిని అణిచిపెడతాయి, మనిషికి స్వేచ్ఛలో కూడా చేస్తాయి. ఆయన స్వేచ్ఛా పిపాసి కనుక ఆయన ఎక్కడ బానిస ప్రవృత్తి ఉందో, ఎక్కడ బానిస భావం ఉందో, ఎక్కడైతే దుర్మార్గం ఉందో, దుష్టత్వం ఉందో, ఎక్కడ దౌర్జన్యం ఉందో అన్నిటిని ఆయన ఖండించారు. అణిచివేత పనికి రాదు, స్వేచ్ఛ కావాలి మనిషికి. దాన్ని దృష్టిలో పెట్టుకుని
ఆయన ది నెసెసిటీ ఆఫ్ ఎథిక్స్ చాలా పాపులర్. షెల్లీ రాసిన పుస్తకం ది నెసెసిటీ ఆఫ్ ఎథిక్స్ అనేది చాలా పాపులర్. ఆయన ఫ్రీడమ్ మనిషి యొక్క స్వేచ్ఛ కావాలని చాటి చెప్పిన వ్యక్తి అన్నమాట. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి బహిష్కరిస్తే ఇబ్బంది వల్ల పైగా ఆయన ఎప్పుడైతే ఈ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ బహిష్కరింపబడ్డాడో దానికి ఇంకా మనిషి తిరుగుబాటు చేసుకున్నాడు. ఆయనలో ఇంకా ఒక స్వేచ్ఛా యోధునిగా నిలిపింది. స్వేచ్ఛా యోధునిగా, తర్క స్వేచ్ఛా యోధునిగా అది పిలువబడ్డాడు. ఇతని తక్కువ చూడలా, పైగా ఒక వీరుడిగా, ఒక లాజికల్ థింకింగ్, ఒక ఫ్రీడమ్ కోసం చేసే మనిషి అని తర్క స్వేచ్ఛా యోధుడిగా పేరు పొందాడు. చేసి ఆయన ఎప్పుడైతే యూనివర్సిటీని బహిష్కరించారో ఆయన జీవితాన్ని ఇంకా మార్చేసింది. అంటే 27 వయసుకే మార్పు వచ్చినలో ఆయన మతానికి, రాజ్యాధికారానికి వ్యతిరేకంగా నిలబడ్డాడు గట్టిగా. మతం పనికిరాదు, ఈ రాజపాలన పనికిరాదు అన్నాడు. తన జీవితం అంతా తర్క స్వేచ్ఛ, లాజికల్ థింకింగ్ అండ్ ఫ్రీ విల్ అండ్ మానవత సమానత్వం కోసం పోరాడాడు. ఏంటి? లాజికల్ థింకింగ్ కావాలి, మానవత్వం కావాలి, ఈక్వాలిటీ కావాలి, అందరం మానవాళ్ళని తమక్కటే అన్వేషితో పోరాడు. 27 వయసులో చూడంటే మనిషి మనం అందరం కూడా ఈ వయసులో ఈరోజు యువత ఏంటి ఆలోచించడం అని ఎంతో శక్తి సామర్థ్యం అంటే మనిషిలో ఎంతో ఉంటుంది శక్తి సామర్థ్యం, దాన్ని వెలికి తీసుకురావడంలో ఉంది అంతా. సరైన పంథాలు ఆలోచిస్తే ఎలాంటి వాళ్ళైనా సరే తయారవుతారు. దానికి ఇంకా షెల్లీ మానవతా తత్వం ఏంటి ఇంత చెప్పాను కదా, అతను చెప్పినది చెప్పాడు కదా ఆయన. తర్క స్వేచ్ఛ కావాలి, మానవత్వం కావాలి, సమార్థం కావాలంటే పోరాడు. మానవతా తత్వం ఏంటంటే మానవ సమాజం పురోగతి అని, మన హ్యూమన్ సివిలైజేషన్ అంతా పురోగతి అంతా తర్కం, ప్రేమ, శ్రమ, కరుణ వలన జరుగుతుంది. దేవుడి దయ వల్ల కాదు. మన సివిలైజేషన్ ఏదైతే నాగరికత అభివృద్ధి కావాలంటున్నామో, నాగరికత ఏదైతే ఇప్పుడు మనం చూస్తున్నాం, ఇదంతా డెవలప్మెంట్ అంతా సివిలైజేషనే అంటాం కదా. ఈ సివిలైజేషన్ అంతా పురోగతి ఎలా వస్తుంది? నాగరికత పురోగతి అంతా లాజికల్ థింకింగ్తో వస్తుంది, ప్రేమ వల్ల వస్తుంది, ప్రేమ వల్ల, తర్వాత శ్రమ చేయడం వల్ల వస్తుంది, కరుణ వల్ల వస్తుంది, అంటే ఎంపతి అలా పెరుగుతుంది. దేవుడి దయ వల్ల కాదు, నీ కృషి వల్లే, నీ భావాల వల్లే సమాజం ముందుకు వెళుతుంది, కానీ దేవుడు కూడా చేస్తాడని కాదు, దేవుడు లేదు. మతం ఇంకా రెండు ఏంటనేది మతం, రాజ్యాధికారం, అజ్ఞానం, ఇవన్నీ మనిషిని బానిసకు పెంచేసే అధికారం. మనిషి మతం, అలాగే రాజ్యాధికారం అంటే రాజుల పాలన, అజ్ఞానం ఇవన్నీ మనిషిని బానిసగా ఉంచుతాయి. అది వీటినంటే బయటపడు. మతాన్ని వీడు, రాజుల పాలన పోగొట్టు, అజ్ఞానాన్ని బయటపడు, అప్పుడు నువ్వు చక్కగా ఉంటావు. నీలో స్లేవ్ మైండ్ పోతుంది. నో స్లేవ్ మైండ్. అలాగే నిజమైన నీతి దైవభీతితో కాదు, మనుషుల పట్ల ప్రేమతో పుడుతుంది, ప్రేమలో పుడుతుంది. నిజమైన నీతి అనేది దైవభీతి వల్ల కాదు. దేవుని ప్రార్థనతో దేవుని శిక్షిస్తాడు, ఇలా చేయాలి అలా చేయాలని కూడా కాదు. నీతి ప్రవర్తన దేవుడి భయం వల్ల, దైవ భయం వల్ల నీతి ఉంటూనే ఉంటా, అలా కాదు. మనుషుల పట్ల ప్రేమతో ఉంటూ వస్తుంది నిజమైన. ఎదుటి వాళ్ళ ప్రేమతో నువ్వు వ్యవహరించు, నిజమైన నీతి వస్తున్నప్పుడు. ఎదుటి వాళ్ళు నువ్వు ప్రేమగా ఉంటే, నువ్వు మంచి ప్రేమగా నడుపు, నువ్వు ఇప్పుడు ఎవరికి అన్యాయం చేయవు కదా. నువ్వు ఎవరిని మంచిగా ప్రేమిస్తుంటావు, అభిమానిస్తుంటావు, ఆదరిస్తుంటావు, నీకు ఎప్పుడు తప్పు చేయవు, మంచి చేస్తావు. నీతి అంటే ఏంటి? చక్కగా చేయడం, చేసి చెప్పడం, అంతే కదా నీతి. మనిషి చెప్పడం, బాగా సంతోషంగా ఉండడం, కలిసి ఉండడం, అబద్ధాలు చెప్పకుండా ఉండడం, మంచి చేయడం. నువ్వు మనిషిని ఎప్పుడైతే నువ్వు మన ప్రేమతో ఉంటావో, ఎవరితో అభిమానంగా ఉంటావో,
నువ్వంతా మంచి చేస్తావు. నీతి అంటే మంచే, నీతి ఏం కాదు. వాళ్ళకి ఏమిటి, వాళ్ళకి సహాయం అందించడం, ప్రేమగా ఉండడం, ఆదుకోవడం, సహాయం చేయడం, ఇదే నీతి కదా, ఇంకేం కాదు కదా. ఇదే నీతి అంటే. చెప్పింది చేయడం, చేసింది చెప్పడం. దేంట్లో చూసింది? ప్రేమతో ఉంటుంది. అంటే మనిషితో ప్రేమగా ఉండు, అదే నీతి. అందుకని రొమాంటిక్ పోయిట్ అంటే మామూలు శృంగారం, ఒక అబ్బాయి అమ్మాయి మధ్య ప్రేమ రొమాంటిక్ కాదు. ఈయన రొమాంటిక్ అనేది ఎక్కడ చూపించాడు? హ్యూమన్ రిలేషన్స్లో, మానవ సంబంధాల్లో ప్రేమను చూపాడు. ప్రేమ ఆయనంతా మానవ సంబంధాలు, ప్రేమ అంతా కూడా చూపించాడు. దట్ ఈజ్ షెల్లీ. ప్రేమ అంటే అది. మానవ సంబంధాల్లో ప్రేమ, అభిమానం, ఆదరణ, సహకారం, సహాయం. అది ఇక షెల్లీ రచనలో ఏంటంటే ముఖ్యంగా ఇంత విషయాన్ని బతుకుతారో 29 సంవత్సరాలే. ముఖ్యంగా ఆయన రచనలో ఎక్కడేంటే దోపిడీ, మత బానిసత్వంపై తిరుగుబాటు. ఎక్కడ దోపిడీ సరే సహించడు. మత బానిసత్వం, మతానికి బానిసగా ఉన్నాం, మత బోధనలు బానిసగా, దేవుడికి బానిసగా ఉన్నాం అనేది ఒప్పుకోడు. ఇలాంటి పూజారులు, రాజులు, మత నాయకులు ప్రజల మేధస్సుని బంధించారని స్పష్టంగా చెబుతాడు. వీళ్ళు పూజారులు కానీ, రాజులు కానీ, మత నాయకులు కానీ ప్రజలని బుర్ర పని చేయకుండా బానిసలుగా ఉంచుతున్నారు అని చెప్తారు స్పష్టంగా. మొత్తం పూజారులు, రాజులు, మత నాయకులు, ఈ ముగ్గురు మనుషుల్ని చెడగొట్టే మనుషులని. వాళ్ళు స్వేచ్ఛగా ఆలోచించకుండా ఉంచుతారు. స్వేచ్ఛగా ఆలోచించినవారు మూఢత్వంగా ఉంచుతారు. కరెక్టే. నువ్వు ఏ మత బోధనలు, ఏ మఠాధిపతి మాటలను అన్నివే చెబుతారు. మనిషికి ఆలోచించే శక్తి లేకుండా చేస్తారు. బానిసగా ఉంచుతారు పనికిరాని భావాలకి. షెల్లీ తొలి రచన ఏంటంటే 1813లో రాశాడు. అంటే ఆయన 22 వయసులో 22 వయసులో క్వీన్ మాబ్ అని ఒక రచన రాశాడు. క్వీన్ మాబ్ అనేది అది. ఇందులో రాజ్యాధికారం, మతం, ధనాసక్తి వంటి చెడుల్ని తీవ్రంగా విమర్శించాడు. క్వీన్ మాబ్ అనే దాంట్లో రచనలో రాజ్యాధికారం, రాజుల అధికారం, మతం, ధనాసక్తి, డబ్బు మీద ఆసక్తి వంటి చెడుల్ని తీవ్రంగా విమర్శించాడు. ఇంకా రొమాంటిక్ పోయిట్ అని చెప్పుకుంటాం కదా. షెల్లీ దృష్టిలో ప్రేమ అంటే అది మనిషి పట్ల అనురాగం, దయ, సహానుభూతి, మానవతా, నీతి మూలం. ఎంపతి మనతో చెప్పుకుంటూ ఉన్నాం. రొమాంటిక్ పోయిట్ అంటే ది మాస్క్ ఆఫ్ ఎనార్కీ అని ఇంకోటి రాశాడు. ఇంకో పుస్తకం ది మాస్క్ ఆఫ్ ఎనార్కీ. ఇందులో ఆయన అహింసాత్మక తిరుగుబాటు, మానవ ధైర్యం కీర్తించాడు. ఏదైనా సరే తిరుగుబాటు చేయాలి, హింసాపూర్వకం చేయమని చెప్పాల. అహింసాపూర్వకం గాంధీ గారు ఏం చెప్పారో ఈయన కూడా అలా చెప్పాడు. అహింసాత్మక తిరుగుబాటు అంటే అప్పుడు ఇంకా గాంధీ లేడు. గాంధీ ఉద్యమం ఇంకా కాదేవాళ్ళ. ఈయన దేనికి అప్పటికే ఆయన రాసిన ఆయన అహింసాత్మక తిరుగుబాటు, మానవ ధైర్యం కావాలి. మానవ ధైర్యం, ఒక నిజం చెప్పాలంటే మనిషి ధైర్యం కావాలి, ఒక అహింసాత్మకమైన మరి ధైర్యం కావాలి. అంటే అహింసంగా మానవ ధైర్యం గురించి చెబుతాడు. ఇక ఒకటే ప్రబోధించాడు ఆయన, నిద్ర లేచే సింహంలా లేచి నిలబడు. ఎవరైనా ఇచ్చిన పిజ్జాంట్ కూడా నిద్ర లేచిన సింహం. నిద్ర లేచంటే అప్పటికే కాస్త కడుపుండి అది భుజించి పడుకుని లేచాక మనకు ఎనర్జీ వస్తుంది. నిద్రపై లేచాక ఎనర్జీ వస్తుంది. అంచేత నిద్ర లేచే సింహంలా లేచి నిలబడినాడు యూత్ని. నిద్ర లేచిన సింహంలా నిలబడు ఆ మనుషుల. ఇక మతంపై చాలా తీవ్రమైన విమర్శ చేశాడు. షెల్లీకి మతం అనేది భయాన్ని పెంచే అజ్ఞానం. షెల్లీ ఆశాజీవి. ఆయనకు మానవతపై అపారమైన విశ్వాసం ఉంది. మానవత్వం తప్పకుండా ఎప్పటికైనా మానవత్వం వర్ధిల్లుతుంది. షెల్లీ దృష్టిలో భవిష్యత్తులోని ఒక న్యాయమైన ప్రపంచం సాధ్యమే. ఎప్పటికైనా సరే ప్రపంచం రాబోయే యుగం నాస్తికత్వాన్ని ఎలా అంటాం ఆ రంగానే ఆయనకి
భవిష్యత్తులో ఒక న్యాయమైన ప్రపంచం సాధ్యం అవుతుంది. మంచి అంత నీతి నిజాయితీ మానవత్వంతో కూడా ప్రపంచం వస్తుంది. ఆయన ఆశాజీవి షెల్లీ. రాజులు లేని ప్రపంచం, కరెక్టే, ఆల్రెడీ రాజులు పోతున్నారు అక్కడ. రాజులు లేని ప్రపంచం, మత పీడన లేని ప్రపంచం. మత పీడన, మతాధిపతులు మతాలు మతానికి ప్రాబల్యం లేకుండా మత పీడన లేని ప్రపంచం, ప్రేమ తర్కం ఆధారంగా నడిచే మానవ సమాజం ఆయన ఆశ. ఆయన కలలగంటున్న ప్రపంచం, ఆయన కలగని ప్రపంచం, రాజులు లేని ప్రపంచం, మత పీడన లేని ప్రపంచం, ప్రేమ తర్కం ఆధారంగా నడిచే మానవ సమాజం. ఆ రకంగా ఆయన షెల్లీ. ఇది ఆయన షెల్లీ రాసిన వ్యాసాలు ఏంటి? ది నెసెసిటీ ఆఫ్ ఎథిక్స్ చెప్పాం కదా. ఆధారం లేని విశ్వాసం తర్క విరుద్ధం. ఏసే ఆధారం తెలిసింది, లేకపోతే లాజికల్గా తీసేది పక్కన భారీ. అలాగే డిఫెన్స్ ఆఫ్ పొయిట్రీ అని 1820 రాశాడు. డిఫెన్స్ ఆఫ్ పొయిట్రీని కవులు ప్రపంచానికి బ్రాండ్ అంబాసిడర్, మోరల్ బ్రాండ్ అంబాసిడర్స్. పోయిట్స్ ఆ రోజున మంచి మంచి కీట్స్ కానీ వర్డ్స్వర్త్ కానీ షెల్లీ కానీ ఇటు మంచి పోయిట్స్ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరూ ఏమన్నాడు? కవులు ప్రపంచానికి మోరల్ బ్రాండ్ అంబాసిడర్స్, నీతికి నిజాయితీకి బ్రాండ్ అంబాసిడర్స్. వారు మానవ కరుణను మేల్కొల్పుతారు, మానవ కరుణని మేల్కొల్పుతారు. ఇక క్రిస్టియానిటీ మీద ఆయన పుస్తకం రాశాడు. ఆన్ క్రిస్టియానిటీ అనే పుస్తకం రాసి క్రైస్తవ మతం మానవ నీతిని కుళ్ళించింది అన్నాడు. క్రైస్తవ మతం మానవ నీతిని కుళ్ళించింది. నీతి అని చెబుతారు కదా, ఆ నీతిని కొల్లబెట్టింది. దానివల్ల నీతి రాలా, క్రిస్టియానిటీ వల్ల నీతి రాలా, నీతిని ఇంకా కొల్లబెట్టింది. యేసు దేవుడు కాదు. ఆయన రాసిన పుస్తకంలో ఆన్ క్రిస్టియానిటీ రాసినలో యేసు దేవుడు కాదు, సంస్కర్త మాత్రమే. నిజమే. అప్పుడు దేవుడు అప్పుడున్న రాజుల మీద తిరుగుబాటు చేశాడు, వాళ్ళ యొక్క ఆధిపత్యం తిరుగుబాటు చేశాడు. అంతే సంస్కర్త. యేసు దేవుడు కాదు, అదంతా సంస్కర్త మాత్రమే. ఒప్పుకున్నాడు. తిరుగుబాటు చేశాడు కదా, వీళ్ళంచేదా అంటే క్వీన్ మాబ్ అనేది మత రాజ్యాధికారం తొలగితే మానవ సమాజం సృష్టిమవుతుంది. మతం రాజ్యాధికారం, మతం పోతే రాజుల పాలన పోతే మానవ సమాజం చక్కగా ఉంటుంది అని ఆ క్వీన్ మాబ్ అన్నట్టు రాశారు. అలాగా ఈ రంగా చూసినట్లయితే షెల్లీ ఆలోచనలు తర్వాతి శతాబ్దంలో సామాజిక సంస్కర్తలని తర్కవాదులకి ప్రేరణగా మారాయి. ఇప్పుడు మనం చెప్పుకునేది ఏంటంటే ఆయన బతికింది 29 సంవత్సరాలే, కానీ షెల్లీ ఆలోచనలు తర్వాతి శతాబ్దాల్లో సామాజిక సంస్కర్తలకు తర్కవాదులకు ప్రేరణగా మారాయి. షెల్లీ కవిత్వం ఇప్పటికీ మానవ స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం కోసం పోరాడే ప్రతి మనసులో ప్రతిధ్వనిస్తోంది. అంటే ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేశాడు చూడు ఆయన. మానవత్వం, సమానత్వం, ప్రేమ, కరుణ, నీతి, నిజాయితీ. దానికి ఈ నీతి ఉండాలంటే మతం పనికిరాదు, మతం అజ్ఞానం సంబంధించింది. రాజ్యాధికార రాజులు పనికిరాదు, మతాధిపతులకు పనికిరారు, వాళ్ళు మనుషుల బానిసభావం తీసుకునే. స్వేచ్ఛగా ఆలోచించు, తర్కంగా ఆలోచించు, లాజికల్ థింకింగ్ తెచ్చుకో. అది షెల్లీ. ఈ రంగం వాళ్ళందరి వల్లే ఈ సమాజం ముందుకు వెళ్తుందమ్మా. చేశారు కమిటెడ్గా వాళ్ళ సమాజాన్ని ఉన్నతమైన దృష్టితో మానవతా దృక్పథంతో అభ్యుదయంగా ఆలోచించారు. వాళ్ళ ఆలోచన పెట్టే మనిషి ఇంకా వస్తుంది. నిజమే, రాబోయే యుగం నాస్తికత్వాన్ని, రాబోయే యుగం నవయుగం. ఎథిస్ట్ బులెటిన్లో చిన్న విరామం. ఆధునిక కాలంలో చిన్న వయసులోనే యువతలో గుండెపోటు, రక్తనాళాలు మూసుకుపోవడానికి కారణాలు ఏమిటి? మూలకణ మార్పిడితో డయాబెటిస్కు చికిత్స, యాంటీబయాటిక్స్ అతిగా వాడడం వల్ల కలిగే అనర్థాలు ఏమిటి? రోబోలతో సంక్లిష్టమైన సర్జరీలు, బట్టతలకు అడ్డుకట్ట వేయడం ఎలా? స్మార్ట్ ఫోన్తో పెరుగుతున్న మయోపియా,
గుండెపోటుకి మలబద్ధకానికి లంకె ఏమిటి? షుగర్ వ్యాధి ఉన్నవారు కిడ్నీ ఫెయిల్యూర్ అవ్వకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మెదడు సైజు పెరగడానికి కారణాలు ఏమిటి? సంతోషాన్నిచ్చే హార్మోన్ కోసం ఏం చెయ్యాలి? యువతకు లైంగిక విజ్ఞానం అవసరం ఏమిటి? ఇటువంటి అంశాలతో పాటుగా వివిధ స్పెషలిస్ట్ డాక్టర్లతో పలు రకాల వ్యాధుల నివారణకు సలహాలు, సూచనలు, ఇలాంటి మరెన్నో ఆరోగ్య సమస్యల గురించి ప్రజల్లో అవగాహన, విజ్ఞానాన్ని పెంచడానికి నిరంతరం కృషి చేస్తున్న మా సమరం హెల్త్ ఛానల్ను తప్పక వీక్షించండి. ఎథిస్ట్ బులెటిన్కి తిరిగి స్వాగతం. డాక్టర్ గారు, పిరమిడ్ ధ్యానం శాస్త్రీయమైనదని, పిరమిడ్లో ధ్యానం చేయడం వల్ల ఎన్నో లాభాలు ఉంటాయని అంటారు కదా, ఈ విషయం గురించి మీరేమంటారు? పిరమిడ్ ధ్యానం ఏమాత్రం శాస్త్రీయమైనది కాదు, సైన్స్ కాదు. అది కేవలం సూడో సైన్స్, అంటే సైన్స్ ముసుగులో నుండి ఒక అసత్యపు విషయము. సైన్స్ ముసుగులో ఉన్నటువంటి ఒక అర్థం పర్థం లేని విషయం. సూడో సైన్స్ అంటే సైన్స్ లాగా అనిపిస్తుంది, సైన్స్ మాత్రం కాదు. అదేనా అంచేత దాన్ని తెలుసుకుందాం. అది ఎందుకు సైన్స్ కాదో, ఎలా కాదో కూడా చెబుతాం. అసలు ఏమాత్రం ఆలోచించినా సరే అది ఇంత ఇదే ఈ ఇంటర్వ్యూలు చెబుతారు దీని గురించి, అసలు ఏమన్నా ముట్టాయిదేనా అని కొద్దిపాటిగా ఆలోచించినా సరే ఎలాంటి వాడికి సరే అర్థమవుతుంది. కానీ ఎప్పుడైతే దానికి లేనిపోయినన్ని ఆపాదించి గొప్పతనాలను ఆపాదించారో, అబ్బో చాలా గ్రేటు అన్నట్లుగా చేశారు. అలా దేవులు చూస్తే ఏమీ లేదు. పిరమిడ్ సైన్స్ సూడో సైన్స్, అంటే సైన్స్ ముసుగులోటువంటి పనికిరాని విషయము. సైన్స్ ముసుగుతో పనికిరాని విషయం, దాని గురించి చెప్పుకున్నాం. పిరమిడ్ అంటే పిరమిడ్ అందరూ తెలుసు కదా. దాని వీళ్ళు ఏమంటారంటే పిరమిడ్ అంటే అగ్ని గర్భ అని అర్థం చెబుతారు. అగ్ని గర్భ ఎందుకంటే పిరమిడ్లోని పైరా అంటే అగ్ని, మిడ్ అంటే మధ్యస్థం లేదా గర్భభాగం. అగ్ని అంటే తేజస్సుని, జీవశక్తిని, ప్రాణాధార శక్తిని అర్థాలు కూడా ఉన్నాయమ్మా అని చెప్పుకుంటారు. ఈ సృష్టిలో సర్వజీవులకి ప్రాణాధార శక్తి సూర్యుడు. అందరికీ సూర్యుడు అంటే అందుకని చేత ఈ సృష్టిలో సర్వజీవులకి ప్రాణాధార శక్తి సూర్యుడు. సూర్యుడు కూడా అగ్ని గర్భుడే. ఈ పిరమిడ్ అగ్ని గర్భం, ఇది కూడా అగ్ని గర్భుడే. మానవ శరీరంలో కూడా ఈ తేజస్సు అగ్ని రూపంలో ఉంటుందట. ఇక్కడ మలోది కథంతాక మానవ శరీరంలో కూడా ఈ తేజస్సు అగ్ని రూపంలో ఉంటుందట వాళ్ళు చెప్పేది. ధ్యాన కేంద్రమైన పిరమిడ్ ఒక అగ్ని గర్భ. ధ్యానం చేస్తారు కూర్చుని, పిరమిడ్ లాగా పెట్టుకుని కూర్చుని చేస్తారు. ఒక పిరమిడ్ ఆకారం చేసుకుని, ఇప్పుడు ఈజిప్ట్లో పిరమిడ్స్ ఉన్నాయి కదా, ఆ రకంగా ఈ ఒక పిరమిడ్ ఆకారంలో నిర్మించుకుని అది ధ్యాన కేంద్రం అన్నమాట. పిరమిడ్ ఆకారంలో చేసుకునే ధ్యాన కేంద్రం అది కూర్చుంటారు. ఒక ధ్యాన కేంద్రమైన పిరమిడ్ ఒక అగ్ని గర్భ. మానవుని మనుగుడికి సూర్య తేజస్సు ఎంత అవసరమో ఆ సూర్య తేజస్సు స్వీకరించి తన గర్భంలో ఆ తేజస్సుని పిరమిడ్ అత్యద్భుత శక్తితో ప్రకాశింపజేస్తుంది అంటారు. ఇక చూడు, ఈ పిరమిడ్ వీళ్ళు కూర్చొని ధ్యానం చేసే పిరమిడ్ బయట సూర్యుడికి పైన సూర్యుడు ఉంటాడు కదా, ఈ పిరమిడ్ అంట ఆ పిరమిడ్ ఈజిప్ట్ పిరమిడ్ కానీ ఇలా ఉన్నాయి. ఏం చేస్తాయంటే సూర్యుడిలో ఉన్నది ఆ తేజస్సుని, ఆ శక్తిని ఈ పిరమిడ్లట అన్నీ తీసుకుంటాయట, కేంద్రీకరించుకుంటాయట, కేంద్ర పెట్టుకుంటాయి. ఆరోగ్యం వీళ్ళు ధ్యానం చేసే దాంట్లో కూడా ఆ సూర్యుడిలో ఉన్న తేజస్సుని, శక్తిని అంతా తీసుకుంటాయట. అలా కాకుండా ఈ పిరమిడ్ చూసాక మనం పిరమిడ్స్ అంటాం కదా, ఆ పిరమిడ్ చిన్నవి మనం అమ్ముతారు, 10 రూపాయలకి 7 రూపాయలకి వచ్చేంత అమ్ముతుంటారు. ఆ పిరమిడ్ కూడా అంత శక్తివంతమైన పిరమిడ్ కోసం ఈజిప్ట్లో ఉన్న పిరమిడ్ కానీ, వీళ్ళు ధ్యానం చేయడానికి కట్టుకున్న పిరమిడ్ కానీ, ఈ 10 రూపాయలకి అమ్మే పిరమిడ్ కానీ, అవన్నీ కూడా ఒకటే రకమైన శక్తివంతమైనవి అని చెప్పడానికి బాగుంది. చూడు డాబు కవులకి చూడు
ఆ సూర్య తేజస్సు స్వీకరించిన దాని గర్భంలో ఆ తేజస్సు పిరమిడ్ అత్యద్భుత శక్తి ప్రకాశింపజేస్తుందని అంటారు. అందుకని అదనపు శక్తి సామర్థ్యాల గురించి పిరమిడ్ ధ్యానం అత్యంత ఉత్తమం అంటారు. పిరమిడ్ చేస్తే విద్యుత్ శక్తి బదులు సౌరశక్తితో పనిచేసే బ్యాటరీలని వాడుతున్నట్లుగానే బ్యాటరీలని సౌరశక్తి ద్వారా రీఛార్జ్ చేస్తున్నట్లుగానే దేహాన్ని కూడా సౌరశక్తితో చైతన్యం చేయవచ్చని, దానికి పిరమిడ్ ధ్యానం ఎంతగానో తోడ్పడుతుందని పిరమిడ్ ధ్యాన ప్రచారకులు అంటారమ్మా. అందుకే మనం చెప్పాడు మానవ శరీరం కూడా తేజస్సుని జీవశక్తి మనకు ఉంటుందని చెప్పారన్నమాట. అందుచేత అది చేస్తున్నాడు. పిరమిడ్ ధ్యాన శక్తి గురించి చెబుతూ పిరమిడ్ లోపల లంబకోణం మళ్ళీ సైన్స్ ఎలా పెడతారు చూసుకో. పిరమిడ్ ధ్యాన శక్తి గురించి చెబుతూ పిరమిడ్ లోపల లంబకోణపు 1/3 భాగం ఎత్తు వద్ద అదృశ్య ప్రాణశక్తి అగ్నిగర్భగా విలసిల్లుతుందంటారు. ఈ కేంద్రీకృత శక్తి భౌతిక శక్తిని మానశక్తిని ఎన్నో రెట్లు ప్రభావితం చేస్తుందంట. ఆధ్యాత్మికంగా అద్భుత శక్తిని కలిగిస్తుందంటారు. త్రిగుణాత్మకము, త్రికాలాత్మకము, త్రిమూర్తాఖ్యము ఈ మూడింట ప్రతిరూపమైన మానవుడి దేహాన్ని, జీవాన్ని, ఆత్మని నిత్యనూతనంగా ఉంచి అద్భుత నిర్మాణమే పిరమిడ్ అంటారు. చూడు పదాలు కొట్టి మాటల గారడి అంటారు. ఇదంతా మాటల గారడి, ఇక ఏం లేదు. మాటల గాడి అలా ఉంటుంది. సుమారు 4-5 సంవత్సరాలకి ఇంతకుముందు కొంతకాలం 2-3 దశాబ్దాలకు ముందే క్రితం తొలి పిరమిడ్ సృష్టించబడింది. పిరమిడ్ కొత్త ధ్యాన మందిరాలు కొత్తగా చేశారు. త్రిభుజాలతో త్రికోణారంగా పిరమిడ్ నిర్మాణమే ఉంటుంది. పిరమిడ్ అనేది ఈజిప్షియన్ కనిపెట్టిన అద్భుత నిర్మాణం. గుర్తుంచుకో, ఈజిప్ట్లో ఉన్నది అదే ఈజిప్షియన్స్ కనిపెట్టినట ఈజిప్ట్ పిరమిడ్స్. పిరమిడ్ అనేది ప్రాణం పోయిన మృతదేహాన్ని చెక్కు చెదరకుండా కాపాడుతుందని ఈజిప్షియన్స్కి అభిప్రాయం. వాళ్ళ అభిప్రాయం ప్రకారం దేహంలో జీవుడు సూక్ష్మ రూపంలో ఉంటాడు, చనిపోయాక కూడా మామూలుగా ఉంటాడు. ఇప్పుడు మరణంతో జీవుడు తాను ఉన్న దేహాన్ని విడిచి ఇతర లోకాలు ప్రయాణం చేస్తాడు. కొంతకాలం ఇతర లోకాల్లో సంచరించిన తర్వాత తిరిగి ఆ జీవుడు భూమికి వస్తాడు. చనిపోయిన తర్వాత జీవుడు వెళ్తాడనమాట భూమి. అనేక శతాబ్దాల పాటు దేహాన్ని పిరమిడ్లో భద్రపరచగా జీవుడు తిరిగి అందులో ప్రవేశిస్తాడు. ఏది వెళ్ళిపోయాక ఆ శవాన్ని పెట్టించారు కదా, ఆ శవంలో మళ్ళీ దూరతాడు. కానీ ఇంతవరకు ఎవడు చచ్చిపోయినాడు లేచి రావాలా, మరి ఆ జీవుడు కూడా చచ్చి కూర్చుంటాడు దాంట్లో వాడు. మరి నిజంగా వాడు వెళ్ళి తిరిగి వస్తాడని చెబుతాడు కదా, మరి తిరుగుచేవాడు లేచి పిరమిడ్ నుంచి లేచి నడుచుకుంటూ రావాలి కదా, రావాలి కదా, లేదు. కానీ అది ఎవరు ప్రశ్నించకూడదు, ఎందుకంటే మతం కదా ఇవ్వకూడదు. ఇది ఈజిప్షియన్స్ యొక్క నమ్మకం. పిరమిడ్స్లో ఎంతకాలం అయినప్పటికీ మమ్మీలు చెక్కు చెదరకుండా ఉంటాయని వాళ్ళ నమ్మకం. మృతదేహాలు చెక్కు చెదరకుండా అలా ఉన్నాయంటే దానికి కారణం పిరమిడ్స్లోని అగ్నిగర్భే అని వాళ్ళు అనుకుంటారు. పిరమిడ్లో ధ్యానం చేస్తే అద్భుతమైన శక్తులు సమకూరుతాయని ఒక నమ్మకం. అందుకని ధ్యానం కోసం ఎక్కడికో వెళ్ళవలసిన అవసరం లేకుండా పిరమిడ్ ధ్యాన కేంద్రంగా మార్చుకోవచ్చు అంటారు. ధ్యానానికి అవసరం పిరమిడ్ సొంతంగా తయారు చేసుకోవచ్చు అంటారు. ఇంట్లో పిరమిడ్లు ఉంచుకోవాల్సిన దిశలను కూడా పిరమిడ్ నిర్వాహకులు పిరమిడ్ ఇంట్లో పెట్టుకోవచ్చు. వీళ్ళు పిరమిడ్ నిర్మించుకోనవసరంలా పిరమిడ్ పెట్టుకుంటే చాలు. ఇది పెట్టుకుంటే ఆ పిరమిడ్ అన్నట్టు లెక్క అన్నమాట. నువ్వు తాజ్మహల్ వచ్చి నీ జేబులో పెట్టుకో తాజ్మహల్ బొమ్మ, నువ్వు తాజ్మహల్లో ఉన్నట్టు లెక్క. అర్థమైనా? తాజ్మహల్ బొమ్మ ఇచ్చే జేబులో నువ్వు తాజ్మహల్లో నువ్వు ఉన్నట్టు లెక్క అనమాట. ఇంట్లో పిరమిడ్ ఉంచాల్సిన దిశలను కూడా పిరమిడ్ నిర్వాహకులు నిర్ణయించారు. దిక్సూచితో ఉత్తర దిశను గుర్తించి ఉత్తర దక్షిణ దిశలను కలుపుతూ గీత గీయాలట. దీన్ని మ్యాగ్నెటిక్ నార్త్ అంటారట. చూడు ఎలాగే అంత చెప్పానే సూడో సైన్స్ని మాటల గారడి. తదుపరి గీత ఉత్తర కొనను కొన్ని డిగ్రీల పడమర దిశగా పొడిగించి ఉత్తర దక్షిణాలను కలుపుతూ మరో గీత గీయాలట. ఇది కరెక్ట్ ఉత్తర దిశ అవుతుందట. చూడు ఎలా చెప్తా, అంత సూడో సైన్స్ని మాటల గాడి ఎలా ఉంటుందో. పిరమిడ్ ధ్యాన మందిరమే అవసరం లేట. 6 అంగుళాల పిరమిడ్ కూడా చెప్పాక పిరమిడ్ దూరితో వచ్చి 6 అంగుళాల పిరమిడ్ కూడా పిరమిడ్ ధ్యాన మందిరంలాగా ఫలితాన్ని ఇస్తుందట. మైగ్రేన్ తలనొప్పి ఉన్నవాళ్ళు 6 అంగుళాల పిరమిడ్ని తల మీద 30 నిమిషాలు పెట్టుకుంటే మైగ్రేన్ తలనొప్పి నవ్విపోతుందట. ఆహా, ఏం చెప్పాడు రా నాన్న.
మైగ్రేన్ తలనొప్పి ఉన్న వాళ్ళకి ఎందుకు డాక్టర్కి వెళ్ళడం ఎందుకు చూపించుకుందుకు టెస్టులు చేయించుకోందుకు బిళ్ళలు మింగడం ఎందుకు 36 అంగుళాల పిరమిడ్ని తల మీద 30 నిమిషాలు పెట్టుకుంటే మైగ్రేన్ తలనొప్పి నయమైపోతుందట. ఉబ్బసం గుండె నొప్పి ఉన్నవాళ్ళు గుండె మీద పెట్టుకుంటే అవి లేకుండా అవుతాయట. ఎందుకు ఎంతమంది డాక్టర్లు, కార్డియాలజిస్టులు, థొరాసిక్ సర్జన్లు, ఆపరేషన్లు, ఇవన్నీ హాస్పిటల్ ఎందుకు ఏదో 10 రూపాయలు పెట్టి ఓ పిరమిడ్ కొన్ని ఇచ్చేస్తే పోతుంది కదా. వీళ్ళందరూ పిరమిడ్ జ్ఞానం చేసే వాళ్ళందరూ బావులారా, వెళ్ళకంటారా, హాస్పిటల్కి వెళ్ళకంటారా, మీరు ఏమొద్దు, ఇగో పిరమిడ్ పెట్టుకొని పెట్టేసి నీకు పిచ్చ వెర్రా అని తిడతారు. కానీ చెప్పుకోవడం మాత్రం లేకమాట అవి 30 వాళ్ళు పోతాయి. అలాగే అనేక జబ్బుల్లో నమూనా పిరమిడ్ని దగ్గర పెట్టుకుంటే రోగాలు పోతాయట. వేరే మంత్రాలు తంత్రాలు అవసరం లేదు, మంత్రాంతరాలు కూడా అవసరం చెప్పారు. అసలు పెట్టుకుంటే చాలు పిరమిడ్ చికిత్స అలౌకిక ఆనందం లభ్యమవుతుంది. ఆహా అని పెట్టుకుంటే చెప్పని ఆనందం వస్తుంది. అంటే ఈ మతం అనేది మనిషిని ఆ నమ్మకాల్లో ఎంత అజ్ఞానంలో ఉంచుతాయో, మనిషిని పనికి రాకుండా ఇలా చేస్తాడు. అతి బుద్ధిని, జ్ఞానాన్ని, తర్కాన్ని ఏమీ లేకుండా చేసేస్తాయి. ఉన్నారు ఈ పిరమిడ్ ధ్యానం అనేది కొన్నారు పెద్ద ఇక అంటే వాళ్ళు ఇంకా బుర్ర ఇంకా లాజికల్ థింకింగ్ ఉండదు, వాళ్ళు ఏమి ఉండదు. మతం అనేది మత్తుమందు. మతం మనిషి ఆలోచింపజేయవదు, మూర్ఖంగా ఉంచుతుంది, మూఢంగా ఉంటుంది, అంధకారంలో ఉంచుతుంది, ఆలోచన లేకుండా చేస్తుంది, బుద్ధిహీనుడిగా ఉంచుతుంది. అది మతం అంటే. అత్యధిక మానసిక ఉల్లాసం కలుగుతుంది, జ్ఞాపశక్తి పెరుగుతుందట. ఎందుకు సార్ పరీక్షలప్పుడు కుర్రోళ్ళందరూ నెత్తిపెట్టుకుని పోతుంది శుభ్రంగా. పూర్వజన్మ స్మృతులు మనసును తట్టుతాయట. సూక్ష్మ శరీరంతో గ్రహాంతయానం చేసి వస్తారట. నేను గ్రహాంతయానం ఈ మనంతా ఇప్పుడు ఎంత స్పేస్ సెట్లు గిట్లు అంటాం, స్పేస్ చేసి ఏం స్పేస్ స్టేషన్ అంటాం, ఇక్కడ కూర్చుంటే వెళ్ళిపోవచ్చు. ఇంకా ఇంకా పరలోకవాసులతో దర్శన భాగ్యం కూడా ఎగురుతుంది. చనిపోయిన అందరూ చూడవచ్చు పెట్టుకుని. పిరమిడ్ గురించి చెప్పే విషయాలు అశాస్త్రీయంగా ఉంటాయమ్మా, అంతేకేం లేదు. అభూత కల్పనలు ఇవన్నీను. 6 అంగుళాల పిరమిడ్ ఒంటి మీద పెట్టుకుంటే రోగాలను పోతాయని ఒట్టి అబద్ధం. ఎవరైనా నిజంగానే గుండె జబ్బు ఉండి మరొకటి ఉండి అది నమ్ముకుంటే టపాకట్టడే ఉంటారు. మూర్ఖులు కొంత ఉండే పెట్టాడు ఉంటారులే. పిరమిడ్ ధ్యాన సభ్యులు ఒక విధమైన డెల్యూషన్, వాళ్ళకి ఒక డెల్యూషన్, వాడికి వచ్చేది తెలుస్తుంది. వాడికి ఏదో గొప్ప, ఆహా ఎంత గొప్ప అని చెప్తారన్నమాట. వాళ్ళు డెల్యూజన్ డిజార్డర్కి లోనే ఉంటారు వీళ్ళు. వాళ్ళకి అంచేత దీనివల్ల వాళ్ళకి నష్టం, సమాజానికి నష్టం. పిరమిడ్కి సంబంధించిన సిద్ధాంతాలన్నీ అశాస్త్ర చెప్పాక సూడో సైన్స్ అని. ఇక ఈ రంగా ఇవన్నీ పిరమిడ్ సైన్స్ చెప్పేవని కూడా అవి ఏంది అనేది ఏమాత్రం ధ్యానంగా పిరమిడ్లో కూర్చొని ధ్యానం చేస్తా అంటారు సావా. ఇదంతా ధ్యానం అనేది ఏమాత్రం దైవశక్తి ఆవహించడం కాదు, అది కేవలం సెల్ఫ్ ప్రొడక్షన్. అంటే సెల్ఫ్ మోటివేషన్ ధ్యానం వల్ల ఏమీ ఉండదు, అంత అబద్ధం, అంత ఇదే. మనిషి తన ఏదో అనుకోవడం తప్ప ఏం లేదు. దేవుడు లేదు, దైవశక్తి లేదు, దైవ మహిమ లేదు, ఏమీ లేదు. ఈ పిరమిడ్ జ్ఞానం కేవలం పిరమిడ్ చెప్పే సైన్స్ ఉందే, ఇదంతా కేవలం అభూత కల్పన, సూడో సైన్స్. డాక్టర్ గారు, సెక్యులర్ వ్యవస్థలో రాజకీయ నాయకులు, అధికారులు ఎలా వ్యవహరించాలంటారు? ఈ విషయంలో నాస్తిక్ కేంద్రం అభిప్రాయం ఏంటి? ప్రిమేల, నాస్తిక్ కేంద్రం ఏం చెప్పింది అంటే, సెక్యులర్ వ్యవస్థలో ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు మతపక్షపాతం చూపిస్తే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుంది. మన భారతదేశం సెక్యులర్ రాజ్యం అంటే మన ప్రభుత్వ పాలన అంతా కూడా మత ప్రమేయం లేకుండా, మతంతో సంబంధం లేకుండా ఉంటుంది. మన మతానికి ఏం ప్రాముఖ్యత లేదు అక్కడ. కేవలం ప్రజల పాలన, విషయాలు. అతను మతాల జోలికి పోవడం అంటూ ఉండదు. అతను అదేంటే మత ప్రమేయం, సెక్యులరిజం అంటే ఏంటంటే మత ప్రమేయం లేని పాలన అని చెప్పుకోవచ్చు. కానీ ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఇంక మామూలుగా అయితే ఎలా అంటే మొట్టమొదటి సెక్యులరిజం దాన్ని మొట్టమొదటిలో ప్రతిపాదించినప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా రాజ్య పాలనలో మతం ప్రమేయం ఉండకూడదు.
మతం వేరు. మీరు మతం విషయాలు బయట వాళ్ళు అంటారు. కానీ ఎవరైతే మంత్రులుగా ఉన్నారో, ఎవరైతే పిఎంలు ఉన్నారో, ఎవరైతే సీఎంలు ఉన్నారో, ఎవరైతే రాజకీయ నాయకులు ఉన్నారో, వీళ్ళెవ్వరూ కూడా మత విషయాన్ని తీసుకురాకూడదు. కేవలం ప్రజల సమస్యలు, ఆ సమస్యలు ఎలాగ పరిష్కరించాలి ప్రజా దృష్టితో, మత దృష్టితో కాదు, ప్రజా దృష్టితో వాస్తవికంగా ఎలా చేయాలి. అంతేగాని దేవుని ప్రార్థించు, తుఫాను వచ్చిందా మీరందరూ ప్రార్థన చేసుకుని దేవుని రక్షించు అని చెప్పినా అంటే పనికిరాదు. మా దేవుడితో సంబంధం లేకుండా, మతంతో సంబంధం లేకుండా, పూజలు ప్రార్థనలతో సంబంధం లేకుండా ప్రజల పాలన, ప్రజా దృష్టితో ప్రజల సమస్యలు పరిష్కారం చేయాలి. అది ప్రజా అంచేత మత ప్రమేయం ఏమాత్రం లేకుండా మా రాజ్య పాలనలో, అంటే ప్రభుత్వ పాలనలో ప్రభుత్వం చేసే విషయాలు ఎక్కడ మతం, అదే సెక్యులరిజం మొట్టమొదటి వచ్చిన దగ్గర నుంచి ప్రవేశపెట్టిన. అదే మతం ఉండాలా వద్దా సమాజంలో వేరే ప్రజల మధ్య ప్రజలను నమ్మొచ్చా నమ్మకూడదా అనే సంబంధం లేదు. నమ్ముకునేది వాళ్ళ ఇష్టం, వాళ్ళ సొంత విషయం. నమ్ముతారా నమ్మరా, వాళ్ళ ఆస్తికులా నాస్తికులా అనవసరం. ప్రజలు ఏమనుకుంటారు ప్రజల గురించి అనవసరం. ప్రభుత్వం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా మతం సంబంధాన్ని, మత విషయాల్ని అక్కడ తీసుకురాకూడదు. అది సెక్యులరిజం. అది మొదట్లో అలా పెట్టినా, లేకపోతే మన భారతదేశం రాజ్యాంగం మొదటి నుంచి సెక్యులరే. నెహ్రూ గారు కూడా, మన ప్రధానమంత్రి నెహ్రూ గారు కూడా సెక్యులర్గానే ఉన్నాడు. ఆయన ఏనాడు ఎక్కడ ఏ గుడికి వెళ్ళలేదు. మన జాతిపిత మహాత్మా గాంధీ ఏనాడు గుడికి వెళ్ళలేదు. ఏ దేవుడి మామూలుగా అయితే పాట పాడితే పాడొచ్చు, రఘుపతి రాజారాం ఈశ్వరలా తేరేమని అలా మత సామర్థ్యం చెప్పాడే కానీ ఏనాడు అలా చేయలేదు. నెహ్రూ గారు కూడా ఇప్పుడు కూడా ఇప్పుడు నాగార్జున సాగర్ ఉంది కదా, ఆ ప్రాజెక్టు ఇనాగ్రేషన్ వచ్చినప్పుడు ఆయన ఏమి పూజలు చేయలే. ఇది ఆధునిక దేవాలయం అన్నాడు ఊరికే. ఆయనే అక్కడ ఎవరు పూజలు పునస్కారాలు కొబ్బరికాయలు పడ్డాలు ఏం జరగలేదు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు చేసినప్పుడు ఆయన ఏమీ చేయలేదు, కొబ్బరికాయలు పట్టలేదు, ఏం చేయలేదు. ఎక్కడ ఏ దేవాలయానికి వెళ్ళలేదు. ఎందుకని ఆయన నిజమైన సెక్యులరిజం కాలు కొన్ని వాళ్ళు నెహ్రూ ఒకరు గట్టిగా కొనేవాడు. సెక్యులరిస్ట్ నెహ్రూ, పండిట్ జవహర్లాల్ నెహ్రూ. మహాత్మా గాంధీ కూడా భారతదేశం సెక్యులర్గా, ఆయన ఆస్తిక భావాలు ఉన్నప్పుడు కూడా మన ప్రభుత్వ వ్యవహారాల్లో మత ప్రమేయం ఉండకూడదని మహాత్మా గాంధీ ఆలోచించాడు. మొట్టమొదటి ప్రధానమంత్రి కూడా అలాగే అన్నాడు. అలాగే ఆయన పాలన కూడా చేశాడు. నెహ్రూ గారు కూడా అలా చేశారు. కానీ పూను మనం చూస్తూ ఉంటే ప్రధానమంత్రులు, తక్కిన మంత్రులు, ముఖ్యమంత్రులు, తగిన మంత్రులు, రాజకీయ నాయకులు అందరూ ఒక మతాన్ని భుజాన్ని వేసుకుని, ఒక దేవుడిని భుజాన్ని వేసుకుని దానికి అంతా చేయడం మొత్తం. మరి ఇది వీళ్ళందరూ కూడా మన సెక్యులర్ స్టేట్ మంది. మన భారత రాజ్యాంగంలో సెక్యులర్ సోషలిస్ట్ రాసుకున్నాం అంటే వీళ్ళు రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు అన్నమాట. రాజ్యాంగబద్ధంగా కాదు, ఎగెన్స్ట్ కాన్స్టిట్యూషన్ వ్యవహరిస్తున్నారు. నిజంగా వీళ్ళు నేరస్తులుగా లెక్క. వీళ్ళు కాన్స్టిట్యూషన్కి ఎదిగిన చేయడం తప్పదు. అంచేత ఇప్పుడు నాస్తిక ఏం చెప్పింది, సెక్యులర్ వ్యవస్థలో పిఎంలు సీఎంలు మతపక్షపాతం చూపిస్తే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుంది. కరెక్ట్. ఎందుకు పడుతుంది, ఎలా పడుతుంది ఒకటి మాత్రం తెలుసుకోవాలి. యథా రాజా తథా ప్రజ అని అంటారు. యథా రాజా తథా ప్రజ అంటే రాజు ఎలా ఉంటాడో ప్రజలు కూడా ఆ రంగం ఉంటారు. పిఎంలు సీఎంలు మినిస్టర్సు రాజకీయ నాయకులందరూ కూడా సెక్యులర్గా ఉన్నట్లయితే ప్రజలు కూడా దాదాపు అలాగే ఉంటారు. ఇక ఈ మత కల్లోలాలు ఉండవు, కులాల కుమ్ములాట్లు ఉండవు, ఏముండవు. చక్కగా అందరూ మానవత్వంతో సమానత్వంతో ఉంటారు. మనం కోరేదేంటి, మానవత్వం, సమానత్వం, సామాజిక న్యాయం కదా. అందరూ హాయిగా ఉండాలి, అందరూ సమానంగా ప్రజాస్వామికంలో ప్రజల చేత ప్రజల పాలన, ప్రజలందరూ సమానంగా ఉండాలి. సమానత్వం ప్రజాస్వామికంలో ఏంటి, ప్రధానమైన సూత్రం ఏంటి, సమానత్వం.
మానవత్వం, సమానత్వం. ఇప్పుడు సమానత్వం ఉందా? కొద్దిగా ఆలోచించి మీకు ఎవరైనా ఆలోచించండి. రాజకీయ నాయకుల గుండె మీద చూసి నిజంగా సమానత్వం ఉందా? ఒక మతం వాళ్ళు ఎక్కువ పేస్తారు, ఇంకో మతం వాళ్ళు చిన్నచూపు. మీరు మైనార్టీ వర్గాలు, మీరు మైనార్టీ కులాలు, మైనార్టీ వాళ్ళు మీరు అదనే వాళ్ళు అలా అంటున్నారు కూడా. మీరు మైనార్టీ మతం వాళ్ళు, మైనార్టీ కులాల వాళ్ళు, మైనార్టీ వాళ్ళు అన్నీ. సమానత ఎక్కువ వచ్చింది. ప్రజాస్వామికంది ప్రజల చేత ప్రజల పాలన. మత ప్రేమ సంబంధం లేదు. ఎవడే మతం అడుగుతుంది, ఏ మతస్థులైనా అందరూ ఒకటే. భారతీయులంతా ఒకటే, భారతీయులంతా ఒక్కటే అని చెప్పిన చోట ఇప్పుడు అది జరుగుతోందా? లేదు. దానివల్ల ఎంత నష్టం ఉంది. యథా రాజా తథా ప్రజానం. అంచేత ప్రజలందరూ సెక్యులరిజంలో అందరూ సమానంగా దగ్గర ఎవరూ లేకుండా, మత ప్రమేయం లేకుండా, మతం గురించి ఏం ప్రస్తావన లేకుండా పాలన చేసుకుంటే ప్రజలు కూడా ఆరోగ్యాన్ని పొందుతారు. చక్కని మానవత్వం, సమానత్వం వస్తాయి, సమాజంలో తప్పకుండా వస్తాయి. ఇక్కడ పెడుతున్నారు, ఇంకా పిల్లలు పెడుతున్నారు, కనుక అక్కడ పిల్లలు పెట్టుకుంటున్నారు. ఇంకా ఎక్కడి నుంచి సమాజంలో అశాంతి తప్ప శాంతి ఎక్కడి నుంచి వస్తుంది? ప్రజాస్వామికంలో శాంతి ఉండాలి, సమానత్వం ఉండాలి, సహకారం ఉండాలి, చక్కగా ఉండాలి. ప్రజాస్వామికంలో అందరూ చక్కగా అందరూ కలిసి చేసుకోవాలి. ప్రజల పాలన ఇది. ప్రజలందరూ నీకు ఒకటి ఎక్కువ చూసినప్పుడు తక్కువ చూస్తుంటే అక్కడ సమాజంలో శాంతి ఎక్కడి నుంచి చూస్తుంది? అల్లకల్లోలో ఉంటుంది. ఇప్పుడు పిఎంలు సీఎంల యొక్క ప్రవర్తన వల్ల మన దేశంలో చెప్పలేనంత సెక్యులరిజం ప్రమాదంలో పడుతుంది. సెక్యులరిజం అంటే నీకు అందరూ సమానంగా హాయిగా ఉండాలి. సెక్యులరిజంలో అందరూ హాయిగా ఉండాలి, సుఖంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. ఎందుకంటే ప్రజల చేత ప్రజల పాలన. ఆ ప్రజల పాలన సెక్యులర్గా ఉండాలి. సెక్యులర్గా లేకపోతే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడకేముంది? నాశకేంద్రం ఆవేదన ఏంటంటే, మీరు పాలనలో ఎక్కడైనా కాన్స్టిట్యూషన్ ప్రకారంగా సెక్యులర్గా ఉండండి. యథా రాజా తథా ప్రజా కనుక మీరు ఎప్పుడైతే సెక్యులర్ ఉంటారో సమాజంలో సెక్యులరిజం వస్తుంది. అందరూ చక్కగా ఉంటారు. మతాలకు సంబంధించిన గొడవలు ఉండవు, కులాల కుమ్ములాటలు ఉండవు. అందరూ సమానంగా ఉంటారు, హాయిగా ఉంటారు, సుఖంగా ఉంటారు, సహకారంతో ఉంటారు. అది కావాలి. నిజంగా తప్పు నిజం. యథా రాజా తథా ప్రజా అనేది సెక్యులరిజంలో ఖచ్చితంగా అక్కడ కూడా ప్రజాస్వామికంలో కూడా తప్పకుండా అది కూడా అప్లికబుల్గా అవుతుంది. అంచేత ఈ రంగం లేదు కనుక సెక్యులరైజేషన్ అంటే చెప్పుకున్నాం. మతానికి ప్రాధాన్యత లేకుండా ఉన్నాం. మతానికి పాలనలో మతానికి ఏ రకంగా ప్రాధాన్యత ఉండదు, ఏ రకంగా ప్రమేయం ఉండదు. ప్రతి పౌరుడికి తనకి నచ్చిన మతాన్ని అనుసరించుకోవడానికి కూడా హక్కు ఉంది. సెక్యులరిజంలో ప్రభుత్వం మత వ్యవహారాల్లో జోక్యం చేసుకోదు, అలా మతం కూడా ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకోకూడదు. అది రెండు కూడా ఉన్నాయి. ప్రభుత్వం మత వ్యవహారాల్లో జోక్యం చేసుకోదు. వాళ్ళు ఏ పూజలు చేసుకుంటారు, పునస్కారాలు చేసుకుని. సమాజంలో మాత్రం మతాల మధ్య కుమ్ములాట్లు ప్రభుత్వం ఊరుకోదు. నీ మతాన్ని అనుసరించుకో, కానీ దేవుని పూజ చేసుకో, నీ నమ్మకం నీ వ్యక్తిగతము, ఇది వ్యక్తిగతము. కానీ మానవ సంబంధాల్లో మాత్రం మతం వల్ల కుమ్ములాట్లు వస్తే మాత్రం ఒప్పుకోము. లా అండ్ ఆర్డర్ అక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తే మాత్రం ఒప్పుకోదు. నీ విశ్వాసం నీకు ఉంటే ఉంచుకో, నువ్వు నమ్మితే నమ్ము అని. లేకపోతే అంతేగాని అది మతం ప్రభుత్వ వ్యవస్థపై ఏ రకంగా ప్రభావం చూపకూడదు. ఇది సెక్యులరిజం. మతం అనేది ప్రభుత్వ వ్యవస్థపై ఏదైనా ప్రమాదం చూపకూడదు. అది సెక్యులరిజం. కానీ వాళ్ళ ఉందా? మన పిఎం గారు వెళ్ళిపోయి అక్కడ ఆ దేవాలయానికి చేసి అక్కడ కూర్చొని పూజలు చేస్తూ ఇంకో చోట చేసి పిఎంగా చేయడం వీల్లేదు. ఆయన ప్రేమ కాకపోతే మామూలుగా ఇంట్లో మామూలు మనిషి కానీ చేసుకో. నువ్వు పిఎంగా ఉన్నవాడు చేయడం వీల్లేదు, సీఎంగా ఉన్నవాడికి చేయడం వీల్లేదు. వీళ్ళు దేవాలయాల్లో పోయి పూజలు చేసి వాళ్ళు ఎత్తున పెట్టి మోసి ఇవి చేసి అది చేసి అంటే నువ్వు ఒక మతానికి నువ్వు చేస్తున్నావు. తక్కిన వాళ్ళని ఇన్సల్ట్ చేసినట్టు లెక్క. అంచేత పనికిరాదు. ప్రతిరోజు మత ప్రచారం, పూజావిధులు, యజ్ఞాలు, బిల్డింగ్లకు దేవుళ్ళ పేర్లు, దేవాలయ పూజలు ఇవన్నీ ఈరోజు మనకు జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా ఈ సెక్యులర్ భావానికి విరుద్ధం. ఖచ్చితంగా సెక్యులర్ వ్యవస్థ అంటే తెలుసుకోకపోతే తెలుసుకోండి, అంతే. మా తెలియదండి అంటే పనికిరాదు.
ఎప్పుడైతే మీరు రాజ్యాధికారంలోకి వచ్చారో, ప్రభుత్వంలోకి వచ్చారో, సెక్యులరిజం అంటే ఏంటి తెలుసుకోండి. సెక్యులరిజం అంటే ఇట్టి పరిస్థితులు కూడా పాలనలో ఉన్న వాళ్ళు ఇట్టి పరిస్థితుల్లో కూడా మత వ్యవహారాల్లో పాల్గొనకూడదు. అలాగే మతం వాళ్ళు వచ్చి ఈ పాలనలో జోక్యం కల్పించుకోకూడదు. అలాగే ప్రభుత్వం కూడా మతంతో ఈ రంగం కూడా కుమ్మకోకూడదు. ఇది మాత్రం స్పష్టంగా తెలుసుకోవాల్సిందే. ప్రభుత్వం ఇటు విధంగాను మతంతో ఉండకూడదు. లా అండ్ ఆర్డర్ విషయం మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాల్సిందే. అంచేత ఎవరి బాధ్యత ఇప్పుడు ఈ రోజున సెక్యులరిజం ప్రమాదంలో పడుతోంది, ఖచ్చితంగా నో డౌట్ ఎట్ ఆల్. భారతదేశంలో సెక్యులరిజం ప్రమాదంలో పడుతోంది. దీని బాధ్యులు ఎవరు? రాజకీయ నాయకులు ప్రధానంగా. అంటే పిఎంలు, సీఎంలు, మంత్రులు, రాజకీయ నాయకులు, వీళ్ళు ప్రధానంగా బాధ్యులే. చాలామంది రాజకీయ నాయకులు మతాన్ని ఓటు బ్యాంక్ సాధనంగా ఉపయోగిస్తున్నారు. మన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మన మతస్థులు ఎంత ఉన్నారు? మన కులం వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఓటు బ్యాంక్. ఇది సెక్యులరిజం. ఇది ప్రజల చేత ప్రజల పాలన ఇది. అలాగే మతం పేరుతో ప్రజలను విడగొట్టి వారి భావోద్వేగాలను ప్రేరేపించి అధికారాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది సెక్యులరిజం కాదే. సెక్యులరిజం కాదే. ఇలాంటి చర్యలు సెక్యులర్ విధానానికి విరుద్ధం. అలాగే వాళ్ళు చేసేది రాజ్యాంగ పరంగా నేరం. అది గుర్తించండి. ప్రభుత్వం మతంలో జోక్యం చేయకూడదనే నిబంధనలు ఉల్లంఘిస్తోంది ప్రభుత్వం. ప్రభుత్వం ఏం చేస్తే మతంలో కల్పించుకోకూడదు. కానీ కల్పించుకుంటున్నారుగా. మత పండుగలో వెళుతున్నారు కదా, దేవాలయాలకు వెళ్ళి పూజలు చేస్తున్నారు కదా, ఒక సీఎం గాను ఒక పిఎం గాను చేస్తున్నారు కదా. టోటల్లీ రాంగ్. మీరు వెళ్ళాలనుకుంటే పదవి వదులుకోండి, ఒక ఇండివిజువల్గా ఉండిపోండి. పదవిలో ఉన్నప్పుడు మాత్రం పని చేయడానికి వీలు లేదు. ఇక మత నాయకులు తీసుకుందాం. ఇలా ప్రభుత్వపరంగా వాళ్ళ స్వలాభాల కోసం వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళ ఓట్ల కోసం, ఓట్ల బ్యాంక్ కోసం చేస్తున్నారు. ఇక మత నాయకులు ఏం చేస్తున్నారు చూడండి, రాజకీయ ప్రయోజనాలు పొందడం కోసం అని. చాలామంది మతగురు ప్రజల్లో భయం, అజ్ఞానం, బానిసభావం పెంచుతున్నారు. భయం కావాలి. భయం లేదా కుదరదు, మతం ఉండదు. అజ్ఞానం ఉండాలి, బానిస భావన, దాసం ప్రార్థించు. నీకేం దాని ప్రార్థించు, దేవుని ప్రార్థించు. అరే మనిషిని కాస్త స్వేచ్ఛ లేకుండా ఆలోచన లేకుండా చేస్తున్నారు. అరే దేవుడికి కోపం, పాపం, పుణ్యం, పునర్మంతి భావాలను ముడిపెడుతూ మనుషులను బానిసలుగా ఉంచుతున్నారు. అలాగే ఇది మానసిక బానిసత్వం. మనిషిని బానిసగా చేస్తున్నారు. స్వేచ్ఛ లేకుండా చేస్తున్నారు, ఆలోచింపకుండా చేస్తున్నారు. నువ్వు ప్రశ్నించడానికి వీల్లేదు. దేవుడు ఏంటి, ఇదన్నీ ఏంటని ప్రశ్నించడానికి వీళ్ళు రీజనింగ్ పని లేదు, లాజికల్ థింకింగ్ లేదు. ఇదేమిటి అదేంటన్నా ఇలా లాజికల్ థింకింగ్ పనికిరాదు, తర్కం పనికిరాదు, ఏ రంగం పనికిరాదు. మత నాయకులు ప్రజల్ని తర్కానికి దూరంగా ఉంచి భక్తిని వ్యాపారంగా మార్చుకుంటున్నారు. అంతేకాకుండా ప్రభుత్వాన్ని వారి చేతులు పెట్టుకోవడానికి ఈ పార్టీ ఈ మతపరమైన వాళ్ళు దాని ప్రయత్నం చేస్తారు. మనకు తెలుసు. మనకి ప్రభుత్వానికి ఈ మత నాయకులు ప్రభుత్వాన్ని గుప్పిట్లో పెట్టుకుని ప్రయత్నం చేస్తున్నారు రకరకాలుగా. అది ప్రజాస్వామ్యం. మత నాయకులు మత రాజకీయంలో కల్పించడానికి వీలు లేదు. సెక్యులరిజం. స్టేట్ అండ్ రిలీజియన్ ఆర్ సెపరేట్. సెక్యులరిజం అంటే స్టేట్ అంటే ప్రభుత్వము, మతము రెండు వేరు వేరు. ఒకదాని ఒకటి కల్పించడం వీలు లేదు. ఇప్పుడు జరుగుతుంది ఏంటి? అధికార పార్టీ ఏమో మతంతో కుమ్మక్కు, ఈ మతం ఏమో అధికార పార్టీతో కుమ్మక్కు. ఈ కుమ్మక్కులతో జనం మధ్య పుంబులాటలు. సెక్యులర్ ప్రమాదంలో పడకేంటి? అలాగే ఇంక ప్రజలు అంటావా, ఈ ప్రజల్లో ఇక ఆ విద్యుత్ సరైన ఎడ్యుకేషన్ లేదు, లాజికల్ థింకింగ్ లేదు, క్రిటికల్ థింకింగ్ లేదు, ఏమీ లేకుండా పనికిరాని కథలని చెప్పి చదువుల్లోనూ కూడా ఇక దీనిలో విద్యలో మొదటి నుంచి పనికిరాని పురాతన కథలు, భక్తి కథలు, మత కథలు, మత బోధనలు అవే ఉంటున్నాయి. అంతేగాని ఒక క్రిటికల్ థింకింగ్,
ఒక లాజికల్ థింకింగ్, ఒక జిజ్ఞాస కలిగించేవి, క్వశ్చన్ చేసేవి ఏమైనా ఉంటున్నాయా? మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని ప్రేరేపించేవి ఉన్నాయా? చదువు అంతా కూడా మనిషిని పనికిరాని వాడిగా చేస్తాయి. ఈ చదువులన్నీ కూడా మనిషి పని రాకుండా చేస్తాయి. అలాగే ఆర్థిక అస్థిరత, నిరుద్యోగం, ఈ భయాలు, ఇవన్నీ మనిషికి ఏం చేసి వాటి వ్యక్తిగా తయారు చేయట్లేదు, పనికి రాకుండా చేస్తున్నాయి. వీటితో మతం తాత్కాలిక ఆత్మశాంతి ఇస్తున్నట్లు కలిగి, అంచేత పూజ దేవాలయంకి వెళ్ళి నమస్కారం పెడితే ఏదో శాంతి కలుగుతుంది, మనసుకు ఒక రకమైన ఏదో ఇంత టెన్షన్ కదా, ఆ దేవుడే చూసుకుంటాడులే అనుకుంటే తాత్కాలిక శాంతి వచ్చి అనిపిస్తుంది. దేవుని దగ్గర ఒక కొబ్బరికాయ కొట్టే కదా, దేవుని వేడుకున్నా కదా, నా మంచి బాగుపడుతుందిలే. ఎందుకని ఈ మత బోధనలు వాడి బుర్రని పని చేయకుండా చేసే కదా, స్వేచ్ఛగా అది గుర్తుంచుకో. మరి మనిషికి ఈనాడు రకరకాల సామాజిక సమస్యలు, ఆర్థిక సమస్యలు ఇవన్నీ ఉన్నాయి. వీటన్నిటికి ఎలాగ వాటికి సొల్యూషన్ తెలియట్లేదు. ఎందుకని ఈ మతం మనిషిని ఆలోచింపకుండా ఒక బానిసగా ఉంచేసాం కనుక అలా ఉంటుంది. దాంతో దేవుడికి వెళ్ళడం, దేవుని ప్రార్థించడం, దాంతోనేమో ఏదో శాంతి తాత్కాలికంగా ఒక సూడో పీస్, అర్థంబద్ధమైన శాంతి పొందేట్లు ఫీల్ అవ్వడం, అంతకంటే లేదు. చివరికి ఏంటాడు, ఇక అయిపోయాక ఇక దాంట్లో ఇంక రీజనింగ్ లేదు, లాజికల్ థింకింగ్ ఉండదు. ఏంట్రా ఎందుకు నేను చేస్తాను, దేవుడు ఏం చేస్తాడరా, అసలు దేవుడు ఏ రంగా తోడ్పడుతున్నాడు రా అని నాకు కూడా ఆలోచించలేదు. ఎందుకంటే మతం మనిషికి లాజికల్ థింకింగ్ చేయదు కదా. దాంతో ఇక వీళ్ళు ఏ రంగా లేకుండా దానికి ఏదోలే అనుకోవడం. చివరికి దేవుడు పూజ ముందు నమస్కారం పెట్టాం కదా, ఏమన్నా సొల్యూషన్ వస్తాం అనుకుంటాడు, రాకపోతే అవన్లే నా కర్మ, ఇదంతా ఈ ఫేట్ని ఎవరు మారుస్తారు, ఇది ఎవరి కర్మ ఎవరు మార్చలేరు అనేసి కర్మ సిద్ధాంతం ఒకటి ఉంది కదా, ఆ కర్మ సిద్ధాంతంతో వాళ్ళు ఇది అవుతారు. కర్మ సిద్ధాంతం ఈ ఫేట్ని ఎవరు తప్పించలేరు అనుకుంటారు అన్నమాట. ఇక చివరికి ఏంటి మిగులుతుంది, మౌన వేదన. ఇలాగే ఎంతమందో ఈనాడు మా సమాజంలో, మన దేశంలో మౌన వేదనతో బతుకుతున్నారు. ఈ మౌన వేదనే ఈ దేవాలయ చుట్టూతో ఈయన వందల వేల మంది వెళ్ళడానికి కారణం. ఓ తిరుపతిలో ఆ క్యూ ఉన్నా, లేదా ఇంకో చోట పెద్ద క్యూలు ఉన్నా, దానికి కారణం ఏంటంటే భక్తి కాదు అక్కడ. అది గుర్తించండి. మనుషుల్లో వాళ్ళ భవిష్యత్తు గురించి దిక్కు తోచక, ఏం చేయాలి తోచక, దేవుడు నేను వెతుకుంటే పోతుంది కదా అనుకున్నారు. ఆ దేవుడు ఎట్లా నేను లేడుగా, వాడు చేసేలేదు. చివరికి వీడు మిగిలిందేంటి మౌన వేదన. నా కర్మ, నా దురదృష్టం. ఫేట్ని ఎవరు తప్పించగలరు? ఫేట్ని ఎవరు తప్పించలేరు. నుదిరిరాత అది బెదురుతుందంట. వీళ్ళందరూ మతం ఏం చేసిన మనిషిని ఆలోచింపకుండా చేస్తోంది, లాజికల్ థింకింగ్ లేకుండా చేస్తోంది, అజ్ఞానంలో ఉంచుతోంది, ఏ మాత్రం కూడా ఆలోచన లేకుండా చేస్తుంది మతం. ఈ మతం దీనికి కారణం మూలం అది ప్రభుత్వం కూడా కావాల్సినదే. ప్రభుత్వం ఇచ్చేస్తాను వాగ్దానాలు చేసి వస్తారు కదా, చేయరు కదా వీళ్ళు. ఇన్ని వాగ్దానాలు ఇస్తారు, చేయరు కదా, ప్రశ్నిస్తారు. అంచేత ఎప్పుడైతే వాళ్ళు పోతారో అవన్నీ ప్రశ్నించరు, మౌన వేదనతో ఉంటారు కదా. మౌన వేదన ప్రభుత్వానికి ఆ లాభమే. వీళ్ళంతా దేవుడి గుళ్ళకి వెళ్ళి దేవుడి చుట్టూ తిరుగుతూ దేవుడిని ముక్కుంటూ నా బతుకు బాగుపరిచేది ఎవరు? దేవుడు కాదు, బాగుపరిచేది ప్రభుత్వాలే. ఈ ప్రభుత్వాలే ఈయన ఎన్నుకున్న పేరు ఎవరు ప్రతినిధులు వాళ్ళే వీళ్ళ బతుకులు మార్చాలి. ఎప్పుడైతే ఈ సెక్యులరిజంలో ఈ రంగు ప్రజాస్వామికం, నిజమైన ప్రజాస్వామికం ఉండటం లేదు. ఈ రోజున ఇది ప్రమాదంలో పడుతుంది. ఏంటంటే ప్రజల పాలన నిజంగా ప్రజలు ఇగ్నోర్ చేయబడుతున్నారు. ఇగ్నోర్ చేయడానికి కూడా మతం తోడ్పడుతోంది. అంచేత ప్రభుత్వం మతాన్ని భుజాన్ని వేసుకుంటుంది, దేవుణ్ణి భుజాన్ని వేసుకుంటుంది. పనికిరాదు. ప్రజాస్వామ్యంలో ప్రజలు చేతులు అవ్వాలి. దేవుడు కాదు వీళ్ళకి సాయం చేయ. దేవుడు ఎట్లా చేయడు, ఎవడు చేయడు.
ఇప్పుడు నిన్నగాక మొన్న పెద్ద తుఫాను వచ్చింది, ఎంత విపత్తు చేసింది. దానికి దేవుడిని తోడ్పడ మనుషులు బారు, ప్రభుత్వం, ప్రజలే వాళ్ళు రక్షించుకున్నారు. ఏ దేవుడైనా దిగాడా? అసలు ఎవడైనా ప్రార్థించుకునే వాడిని కుదిరిందా? ముంచాలు ముంచి చేసే నష్టం చేసి ఏమైనా తోడ్పడతాయా? దేవుడు ఉన్నాడా? లేడు కదా. దేవుడిని ప్రార్థించే లాభం ఏంటి? అసలు ఎవరైనా దేవుడిని చెప్పారు? అసలు చెప్పినా ఎవరు చెప్పారా? ఎవరైనా చెప్పారా? ఇంత పెద్ద తుఫాను వస్తుంది, ఈ తుఫాను వచ్చి ముంచేస్తుందంటే ప్రార్థన చేయండి, దేవుడు రక్షిస్తాడు చేయండి, ఎవడన్నా అన్నాడా? అనలేదు. అందరు నువ్వు ఎలా రక్షించుకోవాలి, నువ్వు ఈ విపత్తు నుంచి ఎలా రక్షించుకొని చెప్పాడు. కానీ దేవుని ప్రార్థించు, నేను రక్షించే వాడే, ఆ రక్షకుడు వాడే నీ రక్షకుడు కూర్చున్నారా? లేదే. చివరికి నీ బతుకు నువ్వే అయినప్పుడు నువ్వు ఎన్నుకున్న ప్రభుత్వం కూడా నీకు రక్షణ ఇవ్వాల్సిందే. ఇప్పుడు మన తుఫాను చేసి ప్రభుత్వం చేసింది, దేవునిగా చేయలేక ప్రజలే చేసుకున్నారు, దేవుడు కాదు. మతం చెప్పే మత బోధనలు కాదు. అంచేత మనుషుల్ని ఈ రంగా ప్రజాస్వామ్యంలో, ఈ సెక్యులర్ వ్యవస్థలో మత దృష్టిని పెంచి ప్రజల దృష్టి మళ్లించడం అనేది సెక్యులరిజంలో సెక్యులర్పతి పక్కదో పట్టడం అవుతుంది. అది ప్రజాస్వామ్య సెక్యులరిజం ఇదవుతాం. అంచేత సెక్యులర్ దృష్టిలో పరిష్కారం ఏంటంటే, మరి ఇది జరుగుతున్నప్పుడు మనకి ప్రమాదకర ఎందుకు వచ్చిందో తెలుసుకున్నాం కదా. మతం ఆధిపత్యం పెరగడంతో తర్కం, శాస్త్రం, స్వేచ్ఛ తగ్గిపోయింది. మతాధారంగా వివక్షత, ద్వేషం, హింస, వర్గ విభేదాలు పెరుగుతున్నాయి. మతాన్ని బట్టి ప్రభుత్వం వ్యవస్థ మతపక్షపాతం చూపినప్పుడు ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుంది. ఇప్పుడు జరుగుతుంది అదే. ప్రభుత్వ వ్యవస్థ మతపక్షపాతం చూపించినప్పుడు ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుంది. శాస్త్రీయ ఆలోచన వెనక్కి వెళ్ళి సమాజం మళ్ళీ మూఢనమ్మకాల చీకటికి వెళ్ళిపోతుంది. అంతే సెక్యులర్ దృష్టిలో పరిష్కారం ఏంటంటే, విద్యలో తర్కశక్తి, శాస్త్రీయ దృక్పథం, మానవ విలువలు ప్రాధాన్యం ఉండాలి. ఏం కావాలి? విద్యలో తర్కశక్తి, లాజికల్ థింకింగ్, శాస్త్రీయ దృక్పథం, మానవతా విలువలు ప్రాధాన్యం కలిగించాలి. ప్రభుత్వ వ్యవస్థ మతరహితంగా కఠినంగా ఉండాలి. పూజల్లో మత రంగాల్లో జోక్యం ఉండకూడదు. ప్రభుత్వం వెళ్ళి పూజల్లో, దేవుడి పూజలు, పండుగ పూజలు ఉండడానికి వీలు లేదు. అలాగే మీడియా, పాఠశాలలు, ప్రజా సంస్థలు మానవత, సమానత్వం, స్వేచ్ఛాలోచనలను ప్రోత్సహించాలి. మీడియా కావచ్చు, పాఠశాలలు కావచ్చు, స్కూల్ ఎడ్యుకేషన్ కావచ్చు, అలాగే వాలంటీర్ ఆర్గనైజేషన్ కావచ్చు, ఇవన్నీ కూడా మానవత్వాన్ని, సమానత్వాన్ని, స్వేచ్ఛని ఆ స్వేచ్ఛగా ఆలోచించడం చేయాలి. ప్రతి పౌరుడు నిజమైన సెక్యులర్ మనిషిగా ఆలోచించాలి. యథారాజా తథా ప్రజ అన్నాను కదా. ప్రతి పౌరుడు నిజమైన సెక్యులర్ మనిషిగా ఆలోచించాలంటే ప్రభుత్వం తప్పకుండా సెక్యులర్గా ఉండాలి. లేకపోతే వీడికి ఇలాగే తయారవుతాడు. అంటే తన విశ్వాసం ఇతరులపై రుద్దకుండా తర్కం, కరుణాసరంగా జీవించాలి. అంచేత ఒకటి తెలుసుకోవాల్సింది ఏంటంటే, మతం మనుషుల్ని విడగొడుతుంది. సెక్యులర్ వ్యవహారం ఏంటి? మతం సంబంధం లే కదా, అది మనుషులు కలుపుతుంది. అంటే మతం మనుషుల్ని విడగొడుతుంది, మానవత్వం మనుషుల్ని కలుపుతుంది. ఈ మానవత్వం అంటే ఏంటి? ఇక్కడ ప్రభుత్వంలో సెక్యులరిజం దేనికి ప్రతీక? మానవత్వానికి ప్రతీక. ఎందుకని? మానవత్వం, సమానత్వం, మానవులంతా ఒక్కటే, మానవులంతా ఒకటి. సెక్యులరిజంలో ఈ మతం, ఆ మతం, ఈ కులం, ఆ కులం లేదు. సెక్యులరిజంలో ప్రజలందరూ సమానము. అంటే సెక్యులరిజం అంటే మానవత్వం. అంటే మతం మనుషుల్ని విడగొడుతుంది, మానవత్వం మనుషుల్ని కలుపుతుంది. సెక్యులర్ రాజ్యంలో దేవుడు కాదు, మనిషి, న్యాయం, శాస్త్రం, ప్రేమ, ఇవే విలువల రాజ్యానికి పునాది. లేకపోతే మానవ నాగరికత వెనకబడిపోతుంది. మరి ఇలా ఉంటాను. చివరి ఏం చేద్దాం? ఇవి మనకి పునాది ఏం కావాలి? సెక్యులరిజంలో ఏం కావాలి మనకి? మనిషి, న్యాయం, శాస్త్రం, ప్రేమ, ఇవే మనకి ప్రజాస్వామ్యం నిలబడడానికి కావాల్సింది. లేకపోతే ఏమి ఉంది?
కులాల కుళ్ళిపోయే కులాలు మతాలు కుమ్ములాట్లు కొట్టుకోవడాలు చంపుకోవడాలు ద్వేషించుకోవడాలు ఒకళ్ళు ఇది ఉంటుంది. అంచేత ప్రభుత్వం మతం ఒకటిగా ఉండకూడదు, వేరుగా ఉండాలి. ప్రభుత్వం అంటే ప్రభుత్వంగానే ఉండాలి, ప్రజల కోసం పనిచేయాలి. ప్రజల చేత ప్రజల పాలన అది రియల్గా జరిగినప్పుడు అదే రియల్, లేకపోతే ప్రమాదంలో పడుతుంది. అంచేత భారతదేశంలో మరి ఈ ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుందా అంటే సెక్యులర్ వ్యవస్థలో, మన భారతదేశం సెక్యులర్ కనుక ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుందా అంటే పడుతుంది. దానికి ప్రజలు చైతన్యం అవ్వాలి, ముందు మత నమ్మకాలు వీడాలి, మనుషులు చైతన్య పౌరులుగా అవ్వాలి. డాక్టర్ గారు, నవంబర్ 15వ తేదీన నాస్తికోద్యమ నిర్మాత గోరా గారి జయంతి నాస్తిక కేంద్రంలో జరుగుతోంది కదా, ఆ సదస్సు వివరాలను తెలియజేస్తారా? ప్రిమిల గోరా గారు ప్రముఖ నాస్తికోద్యమ నిర్మాత. ఆయన జయంతి ఈ నవంబర్ 15న నాస్తికం జరుగుతుంది, 123వ జయంతి అన్నమాట. ఈ సందర్భంలో గోరా గారు నాస్తికత్వాన్ని ఒక జీవిత విధానంగా రూపొందించారు. అన్ని రంగాల్లో కూడా జీవితానికి సంబంధించిన అన్ని రంగాలు, అది ఆర్థిక రంగం కావచ్చు, నైతిక రంగం కావచ్చు, విద్యారంగం కావచ్చు, శాస్త్రీయ రంగం కావచ్చు, ఏ రంగం తీసుకో ప్రతి రంగంలో కూడా నాస్తికత్వం ఎలా ఉంటుంది. ఆస్తికత్వం ఒక జీవిత విధానం అయితే నాస్తికత్వం మరొక జీవిత విధానం. కానీ నాస్తికత్వం ఆస్తికత్వం కంటే ఎన్నో రెట్లు మిన్న. ఎందుకంటే మానవత్వం, సమానత్వం, వ్యక్తి స్వేచ్ఛ, అక్కడ మనిషికి విలువ, మానవ కేంద్ర సిద్ధాంతం, నో స్లేవ్ మైండ్, ఫ్రీ విల్, అది నాస్తికత్వానికి ప్రధానమైనది. స్వేచ్ఛ, మనిషికి స్వేచ్ఛ, బాధ్యతాయుత స్వేచ్ఛ, సమానత్వం, అవన్నీ ఉండేటువంటి నాస్తికత్వం చాలా గొప్పది. అందుకని చూస్తే ప్రపంచంలో నాస్తికత్వాన్ని ఒక జీవిత విధానంగా, పరిపూర్ణ జీవిత విధానంగా రేపుదిద్దిన వ్యక్తి ఎవరు అంటే గోరా గారు ఒకళ్ళే. పరిపూర్ణమైన జీవిత విధానంగా అన్ని రంగాల్లో, ఈ రంగం ఆ రంగం కాదు, అన్ని రంగాల్లో నాస్తికత్వాన్ని తీసుకొచ్చి వేశారు. రేపు ఆయన రేపు నవంబర్ 15న ఉదయం 10 గంటలకి నాస్తిక కేంద్రంలో ఆయన జయంతి సభ నిర్వహిస్తున్నాము. దాంట్లో ముఖ్యంగా భారతదేశంలో సెక్యులరిజం. ఇప్పుడు ఎందుకంటే ఈ భారత సెక్యులరిజం ముందే మనం చెప్పుకున్నాం, సెక్యులరిజం అనేది ఏ రంగా ప్రమాదం పడుతుంది, దాన్ని ఏ రంగా దాన్ని ఎలా మార్చేసుకుంటున్నారు అనేది. అంచేత అత్యంత సెక్యులరిజం మరి సరైనటి రాజకీయ చైతన్యం గల పౌరులు మరి ఈ సెక్యులరిజాన్ని మనం సరైన పంథాలు పెట్టుకుని చూసుకోవాలి. దానికి సంబంధించిన ఒక సదస్సు జరుగుతోంది. ఆ సదస్సులో మీరు అందరూ కూడా పాల్గొనకపోతున్నాను, అందరూ పాల్గొవాలి. మనందరం కూడా ఒక సరైన ప్రజాస్వామిక్యాన్ని వచ్చేసి, నాస్తికత్వం కోరేది ప్రజాస్వామిక్యం, ఏ రకం పాలన కాదు, రాజ్యపాలన కాదు, మత పాలన కాదు, ఇంకో పాలన కాదు, ప్రజల పాలన, ప్రజాపాలన, డెమోక్రసీ అని కోరుతున్నాం. దానికి సెక్యులరిజమే సరైనటువంటి. అంచే దానికి సంబంధించిన విషయం కనుక ప్రతి వాళ్ళు కూడా రేపు నవంబర్ 15 ఉదయం 10 గంటలకి నాసికంలో జరిగేటి ఈ సదస్సులో పాల్గొని కోరుతున్నాను. మరి ఇంతగా చూసిందంటే మనకి సమరం ఛానల్స్లో 20 యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. దాంట్లో ఆరోగ్యం గురించి కూడా అవగాహన కలిగించడానికి సమరం హెల్త్ ఛానల్ అని ఉంది. హెల్త్ ఛానల్ ద్వారా ఎన్ని విషయాలు, ఆరోగ్యం సంబంధించిన విషయాలు, ఎందుకంటే ఆరోగ్యం గురించి కూడా చాలా అవగాహన కావాలి. ఎన్ని విషయాలు ఇదండి కాదు, అసలు ప్రతి విషయాన్ని మనం ఆరోగ్యం సంబంధించిన ప్రతి విషయాన్ని నాలెడ్జ్ని అందిస్తున్నాం. లేటెస్ట్గా ఉండే విషయాలు కూడా మనం తెలియజేస్తున్నాం, జ్ఞానాన్ని ఇస్తున్నాం, అందరూ తెలుసుకోవాలని. ఎప్పుడైతే మనం సరైన అవగాహన ఉంటుందో ఆరోగ్యం తగ్గ రక్షించుకుంటాం. అంచేత ఆ విషయాలు అందరూ కూడా మనం సమరం ఛానల్స్లో, సమరం హెల్త్ ఛానల్ని అందరూ అంతే ప్రతి వారం కూడా మనం ఒక వాసవి నరసింహంలో ప్రతి వారం ఆరోగ్య సందేశం. దాంట్లో ప్రతి వారం ఎవరో ఒక స్పెషలిస్టు
మెడికల్ స్పెషలిస్టు డాక్టర్లు, ఒక రంగానికి చెందిన వాడు, ఒక స్పాక్కి సంబంధించిన వాడు స్పెషలిస్ట్ వచ్చి మాట్లాడుతున్నారు. ప్రతి వారం ఒక స్పెషలిస్టు. నిజంగా ఏ ఛానల్లో కూడా అలాగా, ఏ యూట్యూబ్ ఛానల్లో కూడా అంతదిగా ఒక స్పెషలిస్ట్ ఒక గంట సేపు ఏకధాటికి ఒక సబ్జెక్ట్ మీద మాట్లాడడం ఉండదు, విడవకుండా ప్రతి వారం కనీసం ఒక స్పెషలిస్టు. ఇంకా చాలా ఇద్దరు ఇంకా ఎక్కువ మంది కూడా పెడుతున్నాం, వస్తున్నాయి వేరే అభిప్రాయాలు. టెక్నాలజీ గురించి మా దాంట్లో ఇప్పుడు ఛానల్స్లో ఇస్తున్నాం. కానీ ఒక గంట సేపు ఏకధాటిగా చెప్పి దాన్ని లైవ్ పెట్టి, ఫేస్బుక్లో లైవ్ పెట్టి, ఫేస్బుక్లో వాళ్ళు ఎవరైనా ఫేస్బుక్ కూడా ప్రశ్నలు అడిగితే దానికి సమాధానం తెలియజేసి ఆరంగం చేస్తున్నాం. అలాగే మనం హెల్త్ ఛానల్లో దాన్ని రెగ్యులర్ ప్రతి వారం ఒక్కొక్క స్పెషలిస్ట్ చేస్తున్నాం. అంచేత ఆరోగ్యం గురించి కరెక్ట్ ఒక అవగాహన కలిగించడం వచ్చేసిన కృషిలో మీరందరూ కూడా భాగస్వాములు అవ్వండి, చూడండి, మీ సలహాలను మాకు అందించండి, అలా చేయండి. అంచేత సమరం హెల్త్ ఛానల్ చెప్పాక 20 యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి మనకి. ఈ హెల్త్ ఛానల్తో పాటు 20 యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. దాంట్లో నాసిక గురించి ఒక 5 ఛానల్స్ ఉన్నాయి. అవన్నీ కూడా మన 152 దేశాలు చూస్తున్నారు. 20 కోట్లకు పైగా మనకి వ్యూస్ వచ్చాయి. 20 కోట్లు, 20,000 కాదు, 20 లక్షలు కాదు, 20 కోట్లకు పైగా వ్యూస్, 20 కోట్లు వ్యూస్ మనకి సంపాదించిన దాదాపు. అది ఎంత ఇదిగా ఎంతో జనాదరణ పొందినటువంటి ఈ ఛానల్ని అందరూ చూడండి. మీకు మీకు 20 యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాక మీకు ఏది కావాలి, 20 యూట్యూబ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేస్తే చాలా మంచిది. కాదా మీకు ఏది కావాలంటారో తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేయండి, చేసుకోండి. అలాగా ఇది సమరం హెల్త్ ఛానల్ మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఆరోగ్యం అవగాహన పెంచుకోవాలని కోరుతూ మరి ఇప్పుడు మీరు అందరూ సెలవు పుచ్చుకుందాం. అందరికీ జై ఇన్సాన్. జై ఇన్సాన్. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు ఎథిస్ట్ బులెటిన్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.